నటరత్న నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి రామకృష్ణ గారు చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మనిషి. ఏ విషయంలో అయినా గొంబనంగానే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలపై తన మనసులోని మాట తెలియజేయడానికి సంతోషంకి సమయం ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనతో ముచ్చటిద్దాం. మీ నాన్నగారు ఎన్టీఆర్ గారి మీద ఒక పాఠం సోషల్ సబ్జెక్ట్లో గత 5-6 ఏళ్ళ నుంచి ఉంది సార్. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా మన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వారి క్యాబినెట్ మంత్రి వర్గీయులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాలకు ఇమ్మర్చడం, సిలబస్లో ఇంక్లూడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన నందమూరి కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతి, ప్రపంచంలో తెలుగు జాతి అందరికీ వారి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారు చాలా గర్వపడుతున్నారు. మీ నాన్నగారి జీవితం ఒక చరిత్ర అయిందండి, పాఠం అయింది. ఒక కొడుకుగా మీ ఫీలింగ్ ఏంటి? ముందుగా నేను వారి కొడుకుని ముందు వారి అభిమాని. ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎప్పుడు సంబంధం ఉంటుందండి. కానీ మాకు ముఖ్యంగా హరికృష్ణ గారికి, మా అన్నయ్య గారు స్వర్గస్థులు అయ్యారైనా స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు, వారికి నాకు నాన్నగారి మధ్యన ఉన్న సంబంధం వేరు. అంటే అందరూ ఆనందమ్మను తండ్రి కొడుకును కానీ మా నాన్నగారు మా మధ్యన ఎట్లా ఉండేదంటే, తండ్రి కొడుకులో కాకుండా ఇప్పుడు మన ఎట్లా వాళ్ళ కష్టసుఖాలు పంచుకుంటాం. బిజినెస్లో ఉన్నప్పుడు కష్టసుఖాలు పంచుకున్నప్పుడు బాగా దగ్గర అవుతాం. అది మా సంబంధం అండి నాన్నగారితో. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు కానివ్వండి, ఆయన పాత రోజుల్లో ఆయన పడిన కష్టాలు, ఎటు పైకి రావడం, ప్రొడక్షన్ కానీ ఏదైనా మేము ప్రొడక్షన్ నుంచి నేను మేనేజింగ్ పార్ట్నర్ కాబట్టి నాకంటే ముందు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు మేనేజింగ్ పార్ట్నర్ స్టూడియోకి. వారి తర్వాత నేనయ్యాను మేనేజింగ్ పార్ట్నర్. ఈ విధంగా మా నాన్నకి బాగా దగ్గర అయ్యామండి. తండ్రి కొడుకు కాకుండా బిజినెస్లో మేము మంచి కష్టాలు పంచుకోవడం, మా లెవరేజ్ మైండ్ లెవరేజ్ కానీ మంచి బాధలు నేను పంచుకుంటాం కాబట్టి బాగా దగ్గర అయ్యాను నాన్నగారికి. అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కుమారుడిగా ఆయన లైఫ్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? క్రమశిక్షణ అండి. ఏదైనా సరే సిన్సియర్గా ఉండాలి మనం, దీనికి భయపడకూడదు. క్రమశిక్షణ, ఏదైనా ఒకటి అనుకుంటే అది ముందు సాగాలి. నెక్స్ట్ కుర్చీకి ముందుకు వాల్యూ ఇవ్వాలి. అక్కడ నువ్వా నేనా అని కాదు, అక్కడ ఎవరున్నా చిన్న పెద్ద వయసు సంబంధం లేదు. ముందు ఆ కుర్చీకి మర్యాద ఇవ్వాలి. అది ముందు నాకు బాగా నేర్పింది. నెక్స్ట్ నేను మేనేజింగ్ పార్ట్నర్గా మా నాన్నగారు నన్ను మేనేజింగ్ పార్ట్నర్ చేశారు మా స్టూడియోకి. అందరూ కలిసి కట్టుకుని అందరూ అన్నదమ్ములందరం కలిసి ఫస్ట్ వారు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు వారు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. వారు ఒకటే చెప్పారు నాకు, నాన్న నువ్వు నందమూరి రామకృష్ణ కాదు, అక్కడ మేనేజింగ్ పార్ట్నర్ రామకృష్ణ. ఆ కుర్చీకి ఏం చేయాల్సిన పని నువ్వు చేయాలి. ఆఖరికి ఊడవాలి స్టూడియో. తప్పు అది మన క్రమశిక్షణ. అసలు ఏంటి స్టూడియో అంటే ఆ కుర్చీని వాల్యూ. నువ్వు ఎవరు కాదు అక్కడ కూర్చొని, నువ్వు అక్కడ నందమూరి రామకృష్ణ కాదు, మేనేజింగ్ పార్ట్నర్ స్టూడియో. అది అంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా సమయం మీరు స్టూడియోకే కేటాయిస్తున్నారా? మొత్తం సమయం అంతా దానికి కేటాయిస్తున్నాను అండి మేనేజింగ్ పార్ట్నర్. ఎందుకంటే వారు పెట్టిన స్టూడియో అన్నదమ్ములు అందరూ కలిసి కట్టుకుని మేము అందరం చేస్తున్నామండి. ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ తోటి దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఏదో ఆలోచన ఉందండి? అంటే ఇప్పుడు చాలా స్పీడ్గా మారుతుంది, కాలం చాలా స్పీడ్గా మారుతుంది. ఆలోచిస్తున్న అటే చేద్దాం, ఫ్యూచర్లో అటే చేద్దాం అనేది. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ స్టైల్ కూడా మోడల్ మారిపోయిందండి. ఇదివరకు అంటే మన స్టూడియోలో వచ్చి షూటింగ్ చేసేవారు అందరూ.
ఇండస్ట్రీతో పాటు స్టూడియో కూడా బాగుపడుతుంది. కానీ ఇప్పుడు వర్కింగ్ స్టైల్ మారిపోయిందండి. ఇప్పుడు అందరూ సెటిల్ వేయట్లేదు, ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిపోయినాయి. వారు చిత్రకంటే సెటిల్ వేసేవారు, ఇప్పుడు అందరూ గ్రీన్ మ్యాట్స్ అయిపోయినాయి, టెక్నాలజీ సీజీలు అయిపోయినాయి. సరే సెటిల్ వేసి అంత భారీ ఖర్చు పెట్టి సెటిల్ వేసే బదులు రియల్ హౌస్లోకి వెళ్ళి షూటింగ్ చేస్తే రోజుకి ఇంత కట్టి తీస్తే అయిపోతుంది 5 రోజులని భారీ సెట్ వేసి తీయడం మారిపోయింది ఇది. సో మేము కూడా ఆలోచించింది ఎట్లా చేద్దాం, ఇది స్టైల్ మారిపోయింది కాబట్టి అన్ని స్టూడియోలు ఇబ్బంది పడుతున్నారు. మా స్టూడియో అందరి స్టూడియోలు ఇబ్బంది పడుతున్నాం. ఇది ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది స్టూడియో ఇండస్ట్రీ అనేది. రీసెంట్గా ఒక 10 సంవత్సరాలు ఒకప్పుడు రామకృష్ణ స్టూడియోస్ అంటే అసలు ఎప్పుడు ఆ పేరే ఫస్ట్ వచ్చేది, ఆ పేరే చెప్పుకునేవాళ్ళు ఎక్కువ ఇదివరకు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వరుసగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో, తర్వాత రామానాయుడు స్టూడియో, ఇప్పుడు మళ్ళీ రామోజీ స్టూడియో ఇట్లా ఉంటుంది. అట్లా ఎక్కువ గుర్తింపు ఈ 10 ఏళ్లలో కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటంటే? తగ్గడం అంటే మేము కూడా సినిమాలు తీయకపోవడం. అంటే మేము లాస్ట్ సినిమా 2003లో తీసామండి, దాని తర్వాత తీయలేదు సినిమా. సో అది కావచ్చు, వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. అంటే మీకు నందమూరి వారసులు మన కళ్యాణ్ రామ్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఇట్లా బోల్డ్ మంది నందమూరి వారసులు ఉన్నారు సార్. ఆ వారసులు ఉన్నా కానీ వాళ్ళతో మీరు రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్లో సినిమాలు ఎందుకు తీయలేదు? దేనికి సమయం సందర్భం రావాలి, అది రాలేదు కాబట్టి తీయలేదండి. అంటే మీరు 2003లో తీసిన శుభలేఖలు శ్రీకాంత్తో చేయడానికి అప్పుడు రీజన్ ఏంటి సార్? అసలు శ్రీకాంత్ బయట హీరోతో చేయడానికి ఇప్పుడు అఫ్కోర్స్ నాన్న ఉన్నంత కాలం వారు ఆర్టిస్టు, వాళ్ళు బిజీగా ఇప్పుడు సంవత్సరం 2 సినిమాలు తీసేవారు స్టూడియో కింద. వారు ఆధ్వర్యంలో జరిగేదంతా. సరే వారు కాలం చేసిన తర్వాత కూడా కంటిన్యూ చేసాం, పెద్దనే సినిమా తీసాం. మొట్టమొదటిసారి వారికి లేనప్పుడు అందరూ ప్రేక్షకుల అందరి అభిమానంతో వారి ఆశీర్వాదంతో సక్సెస్ అయిన సినిమా. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కాలేజ్ ఇండస్ట్రీ స్టూడెంట్ అయింది కాబట్టి దానికి కేటాయించేసేవారు ఆయన కాలేజ్ షీట్లు. ఇక్కడ వచ్చేసరికి ఎవరు వాళ్ళ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మా ఆర్టిస్టులు అంటే ఇప్పుడు అందరూ అప్పుడు కళ్యాణం ఇంకా ఎంటర్ కాలేదు, అప్పుడు ఇంకా ఇప్పుడు బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు అప్పుడు చాలా బిజీ, ఇప్పుడు కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ అయినా ఉన్న నెంబర్ 1 ఆర్టిస్ట్ ఇద్దరు ఉన్నారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ రేంజ్లో నాగార్జున గారు, వీళ్ళందరూ ఆ రేంజ్లో ఆర్టిస్టులు, వీళ్ళందరూ నెంబర్ 1 ఆర్టిస్టులు వీళ్ళందరూ. సో వాళ్ళు బిజీగా ఉంటాం, వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం మనం వెళ్ళాలి. ఆయనంటే సొంతం కాబట్టి, ఆయనే ఫౌండర్ కాబట్టి ఆయనకి ఈజీగా ఉండేదేమో, ప్లాన్ చేసేవారు ఆయన. ఇక్కడ వచ్చి మేము వాళ్ళ క్వాలిటీ షీట్ ఇచ్చిన దాన్ని బట్టి మేము నిర్మాణం చేయాలి సినిమాని. సో కాబట్టి ఆ టైంలో మనకి సినిమా తీయాలి కాబట్టి ఎలా చేయాలని అన్నప్పుడు కథ రెడీ అయింది మనకి. ఒక కథ మొప్పల శివ గారు తీసుకొచ్చారు కథ, శుభలేఖలు. ఆయన డైరెక్టర్, దర్శకత్వం ఆయన వహించారు. ఆయనదే కథ, సతీష్ కథ దానికి సతీష్ తీసుకొచ్చేప్పుడు అప్పుడు తీసుకొచ్చారు, చాలా బాగుంది అనుకున్నాం. మరి ఎవరు పడితే మరి ఈ రేంజ్కి అంటే ఇప్పుడు బాలకృష్ణ ఒక మా సీన్ రేంజ్కి, ఎందుకంటే ఒక పెద్ద సినిమా తీసి గప్పుడు ఈ సినిమాకి కుదరట్లేదు, అదొక రీజన్. అది కూడా కాకుండా బాలకృష్ణ కాల్ షీట్ కూడా ఇబ్బంది అయింది. ఇట్లా ఇబ్బంది ఎవరుంటే బాగుంటున్నప్పుడు శ్రీకాంత్ గారు సజెషన్ వచ్చింది, అప్పుడు వారితో సినిమా తీయడం జరిగిందండి. ఆ తర్వాత శుభలేఖల తర్వాత ప్రొడక్షన్ ఆపేటాకి ఇంతవరకు శుభలేఖల తర్వాత గొప్పింటలు తీసాను. అప్పుడు మళ్ళీ గొప్పింటలు బాలకృష్ణ గారితో సిమ్రాన్, సంఘవి అప్పుడు అది కూడా బయట ప్రొడక్షన్. బాలసుబ్రహ్మణ్యం గారు, తండ్రి క్యారెక్టర్ చేశారు, బాలకృష్ణ తండ్రి క్యారెక్టర్ చేశారు, సత్యనారాయణ గారు, ప్రతి క్యాస్టింగ్ అది కూడా బాగా అడిందండి. అందరు ఆర్టిస్టులు బాగా మంచి సినిమాలు తీసాం. పెద్దనే బ్లాక్ బస్టర్ సినిమా, పెద్ద హిట్ సినిమా. ఆ సినిమాలో గుర్తుండిపోయే సంఘటన ఏదైనా? అబ్బో ఆ సినిమా పెద్ద సంఘటన అండి. ఆ సినిమా పెద్ద కథ. అటువంటి కథ మళ్ళీ తీయాలన్నా ఏదైనా ఒక్కసారి ఒక ట్రయల్తో వెళ్తుందండి. మళ్ళీ అదే మళ్ళీ తీయాలంటే అది ఎందుకు కుదరదని దానికి రీజన్ ఉండదు. ఆ టీం వర్క్ కానివ్వండి, అందరూ వారి సొంత సినిమా అని అనుకుని ఒక డైరెక్టర్ దగ్గర నుంచి, ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, ఒక ట్రీ బాయ్ దగ్గర నుంచి అందరూ టాప్లో ఆర్టిస్ట్ అందరూ వాళ్ళ సొంత సినిమా అనుకుని ఆ సినిమా గురించి మాట్లాడితే ప్రతి సీన్ ఏ రోజు జరిగింది కూడా చెప్తాను నేను. అంటే అందరూ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఆ సినిమాలో. అది ఎందుకు తెలియదు, నాన్న లేని టైంలో మనం ఫస్ట్ సినిమా తీస్తున్నాం కాబట్టి పెద్ద సినిమా అందరూ పెద్ద భారీ ఆ కాస్టింగ్ కానీ అందరూ, రోజా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ హీరోయిన్స్, అందరు పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అచ్యుత్ బాబు ఆ సినిమా తర్వాత వారు కాలం చేశారు, మంచి ఆర్టిస్ట్ అయిన అచ్యుత్ గారు, రాజ్ కుమార్ గారు, వీళ్ళందరూ అప్పుడు మంచి ఆర్టిస్టులు, రేంజ్ ఉన్న ఆర్టిస్టులు అందరూ సినిమా తీసాం.
మీ బ్రదర్ హరికృష్ణ గారు మీకు ఏజ్ గ్యాప్ కొంచెం బాగా 7-8 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా అవును, ఆయన 56లో పుట్టారు, నేను 63లో పుట్టాను. మీ ఇద్దరి మధ్యన ఎలా ఉండేది? వయసుకి మాకు సంబంధం లేదండి, మా ఆలోచనలు ఒకటిగానే ఉండేది. మా ఆలోచనలు, ఆయన ఆలోచనలు నేను బాగా దగ్గర ఉండేవాడిని కాబట్టి ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. చిన్నటి నుండే ఆయన నిమ్కూరులో పెరిగాడు. ఆయన మా తాతగారి దగ్గరికి పెరిగాడు. ఆయన 1975లో నిమ్కూరు నుంచి వచ్చారండి. స్టూడెంట్ 76లో పెట్టారు. రామకృష్ణ ముషీరాబాద్లో ఉండేది. స్టూడెంట్ మేనేజింగ్ పార్ట్నర్గా చేయడంతో వారు రావడం జరిగింది అక్కడి నుంచి. సో అప్పుడు నాకు 13 సంవత్సరాలు. అప్పుడు ఎందుకు ఆయన అన్నయ్య, బట్ ఆయన కంఠం గంభీరంగా ఉండేవాడు. ఆయన కూడా ఎందుకో తెలియదు కానీ ఫ్రీగా ఉండేవాడు. ఆయన ఫ్రెండ్షిప్గా అనుకోని ఏదైనా ఆయనకు ఇన్స్పిరేషన్ ఉండేది. ఇన్స్పిరేషన్ కాదు, బాగా కలిసిపోయిన ఆయనతో, ఎందుకో కలిసిపోయిన ఆయనతో. ఇంకా అక్కడి నుంచి అది స్నేహంగాను ఒక అనందమునమే, కానీ బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఇది ఏ చెప్పుకుని ఓపెన్ మాట్లాడేవాడు ఆయన. నేను కూడా ఓపెన్ ఏదైనా ఉంటే నాకు కూడా ఏదైనా సజెషన్ కావాలి, సజెషన్ అడ్వైస్ కావాలంటే ఆయన వారి దగ్గరికి వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని. ఆ లోటు ఇప్పుడు కనపడుతుందండి. ఆయన లేని లోటు ఎలా భర్తీ చేసుకుంటున్నారు? ఆయన లేని లోటు చాలా ఉంది. ఇందాక మాటలు చెప్పాను, ఆయన లేని లోటు ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను. ఏదైనా సరే ఆయన సైడ్గా అందరి సైడ్ ఆలోచించి ఆయన ఒక అడ్వైజ్ ఇచ్చేవాడు. ఆయన మా ఫ్యామిలీ కానీ ఏదన్నా నేను జీవితం ఏదైనా చిన్న అడ్వైజ్ కావాలి ఏదైనా అంటే అన్ని యాంగిల్స్ ఆలోచించి ఆయన మంచి అడ్వైజ్ ఇచ్చేవాడు. నాన్నగారులాగా పెద్దలాగా చెప్పేవాడు. ఆయన ఇది చేస్తే బాగుంటుందండి. మీ బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళందరిలో మీరు ఎవరితో ఎక్కువ చనువుగా ఉండేవారండి? అబ్బో, నేను మొత్తం మా ఫ్యామిలీ అందరూ చదివండి, పిల్లలతో సహా. ఎవరితో బాగా క్లోజ్గా మూవ్ అయ్యి మీ షేర్స్ మీ పర్సనల్ ఫీలింగ్ అవన్నీ షేరింగ్ చేసుకునే వాళ్ళు ఎవరితోటి? అందరితో నేను వాళ్ళ వీళ్ళతో షేర్ లేదండి. అందరితో బాలకృష్ణ గారికి మాకు ఏంటంటే ఆయనతో కూడా నాకు ఆయన మధ్యన రెండు సంవత్సరాలు తేడా కాబట్టి ఎక్కువ ఉండొచ్చు. అంటే వయసును బట్టి మాకెట్లా మా అందరిలో ఏంటంటే ఒక సంవత్సరం తేడా అంతేనండి. మా అందరూ నాకు భువనేశ్వర్ గారికి నాకనే ఒక సంవత్సరం పెద్ద. మన భువనేశ్వరికి బాలకృష్ణకి ఒక సంవత్సరం, నాకు మా చెల్లికి సంవత్సరం. సో ఎంత ఇది మాకు క్రికెట్ టీం లాంటిది మాదంతా. ఇప్పుడు కరోనా టైంలో నాకు తెలిసి మనుషులు దూరం కాదు, మనసులు కూడా దూరం చేసేసింది. ఆ టైం మీరు ఎలా కేటాయించారు? ఇప్పుడు కూడా కరోనా వచ్చింది కాబట్టి ఫిజికల్గా కలవటే కానీ రోజు ఇందాక మీరు వచ్చి ముందు బాలకృష్ణ గారితో మాట్లాడాను. ఏం చేస్తున్నావా అన్నాడు ఆయన. నేను ఏదైనా చెప్పాను ఇట్లా వస్తున్నాను మా వెరీ గుడ్ అని చెప్పాడు ఆయన. మా చెప్పాను ఇంకేంటే మీరు ఏముంది ఇప్పుడు ఎక్సైజ్ బోర్ కొడతానని చెప్పాడు ఆయన. ఏం చేయలేదు, అందుకు ఫోన్ చేసాడు. రోజు మాట్లాడుకుంటాం బాలకృష్ణ, మేము రోజు మాట్లాడుకుంటాం. కరోనా టైంలో కలిసారండి ఆయనతో? కలిసాము బాగానే కలిసాము. 10 సార్లు కలిసి ఉంటానండి. సరే, ఈ కరోనా టైంలో అందరూ షూటింగ్ స్టార్ట్ చేస్తుంటే బాలకృష్ణ గారు మాత్రం అట్లా కొంచెం ఇంకా దాని మీద చొరవ చూపించబడినా కానీ ఆయన హాస్పిటల్ సంబంధించి ఆయన చైర్మన్ అయిన తర్వాత ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. ఆ హాస్పిటల్ సంబంధించి కూడా మీరు కూడా ఏదైనా పార్టిసిపేట్ చేస్తుంటారా? అప్పుడప్పుడు ఏదైనా పార్టిసిపేషన్, మెంటల్గా పార్టిసిపేషన్ ఉంటుందండి. ఫిజికల్ కాకపోయినా ఏదైనా ఉంటే అడుగుతుంటారు. ఇట్లా అంటాడు ముందు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ గురించి, బసవరామ్ తారక ఇండో క్యాన్సర్ హాస్పిటల్ గురించి వారి చైర్మన్ ఇట్లా మీటింగ్ వెళ్తున్నా ఏంటన్నా మీటింగ్ అని నేను అడుగుతాను. ఈ కోవిడ్ టైంలో కూడా బోర్డు మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా. ఆయనకేమో ఈ జూమ్ మీటింగ్ అని పడదండి. ఈ జూమ్ మీటింగ్ చేయడం అయిన పెద్ద. ఫిజికల్గా అయితే మనం 1-to-1 ఎక్కువ సార్లు లేదు సార్. ఈ కరోనా టైంలో ఎక్కువ సార్లు ఆయన బాగా ఎక్కువ సమయం దానికోసం కేటాయించారనిపిస్తుంది. అవును, అంటే ఇటు సినిమా ఇండస్ట్రీ దాని ఎందుకు కేటాయించింది, దానికి కారణం ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఒక విధంగా టైంపాస్ అని కాదు. ఎందుకంటే ఇక్కడేమో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనకి, కోవిడ్ హెల్త్. ఎందుకంటే ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం, మన రిస్క్ తీసుకుని ఇతరులను రిస్క్లో పెట్టేందుకు. అందుగురించి ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేయలేదండి ఈ కోవిడ్ టైంలో. ఆయన పాట మాడుతున్నాను, ఇతరుల పాట కాదు, ఆయన సైడ్ మాడుతున్నాను నేను. ఇతరులుగా నెక్స్ట్ ప్రొడక్షన్ అసలు కంట్రోల్ చేసేది ఆయన. నాకు తెలిసిన ఆర్టిస్టులు, నాకు తెలిసి పెద్ద అయిన తర్వాత ఇది అసలు చాలా మంది తెలియదు అనుకుంటున్నాను. పెద్ద అయిన తర్వాత అసలు ప్రొడక్షన్ కంట్రోల్ చేసేది ఒక నిర్మాత సైడ్ కూడా బాలకృష్ణ గారు ఎక్కువ చెప్పరు ఎవరు బయట. ప్రొడక్షన్ 10 మంది ఉంటే 20 మంది ఎందుకు, అసలు ఇంకా తగ్గించండి అంటాడు. 5 మంది తీసి సరిపోతుంది. మనం అబ్రాడ్కి వెళ్తాం, ఫారెన్ షూటింగ్కి వెళ్తాం, 10 మంది అయిపోద్ది. మన 10 మంది ఇక్కడ నుంచి పెట్టుకోం మనం. పెద్ద స్టైల్ అండి ఆయన కూడా, బాలకృష్ణ పెద్ద స్టైల్ ఎగ్జిక్యూషన్ కూడా. అంటే అప్పుడు మన రామకృష్ణ స్టూడియోస్లో బ్యానర్లో సినిమాలు తీసినప్పుడు ఆ ప్రొడక్షన్ సైడ్ కూడా బాలయ్య బాబు ఇన్వాల్వ్ అయ్యేవారండి. ఇన్వాల్వ్ అయ్యేవారండి. ఆయన ఒక ఆర్టిస్ట్ ఉన్నప్పుడు
ఆయన కూడా సరదాగా మేము అందరూ కలిసి ఇప్పుడు నేను నిర్మాత అయినా అందరికి ఉమ్మడిగా ఒక డిసిషన్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అన్నదమ్ములు మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ సైడ్ నేను ఉండేవాడిని. ఇప్పుడు అందరూ పార్టిసిపేషన్ ఉండేదండి ఎగ్జిక్యూషన్లో. అంటే ముందుకు వచ్చేది కాదేమో, బట్ సరదాగా ఎందుకు మోహన్ కృష్ణ గారు మా అన్నగారే మా 4 ఉన్నాయండి. వారి కెమెరా మా హోమ్ మా సంస్థ ఆయన. సో అందరూ అక్కడ ఉండేవాళ్ళు, లొకేషన్ ఉండేవాళ్ళు. బాలకృష్ణ గారి హీరో, బట్ వెనక ఆయన కూడా నిర్మాతే, ఆయన పార్ట్నర్, ఏడుగురు పార్ట్నర్ లేదు. ఇంట్లో ఎలా కలిసిమెలిసి ఎలా ఉండేవారు సినిమాలు కూడా సో చేసినప్పుడు ఈ టెక్నీషియన్స్ కూడా భయం లేదు. వీళ్ళు ఆర్టిస్ట్ కాదు, వీళ్ళందరూ నిర్మాతలే కదండి. సో ఆ భయం వాళ్ళు కూడా పనిచేశారు. వేస్టేజ్ అనేది ఎక్కడ జరిగేది సిస్టమేటిక్ వెళ్ళేవారు. ఇది ఆయన అన్నాడు, ఆయన సొంత సినిమా వేస్టేజ్ ఆయన అడిగాడు మొహమ్మద్ నన్ను. నేను ఏంటి ఎందుకు వేస్ట్ చేస్తున్నాం మనం తెలిసిపోయింది. కార్డ్స్ ఏంటి కూడా ఆయన అడిగేవాడు. ఆయన బాలకృష్ణ గారితో ఇంత చనువుగా ఫ్రీగా మిగతా బ్రదర్స్ కానీ బాగా చనువుగా ఉండేవారు కాబట్టి, అంటే ఇప్పుడు రేపు బాలకృష్ణ గారి అబ్బాయి తరంగేటం రెడీ అవుతున్నారు. సో ఆయన్ని ఇంట్రొడ్యూస్ రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్లో చేద్దామని మీరు ఏమైనా ప్రపోజల్ అని తీసుకొచ్చారా? నేను ప్రస్తుతం అనుకోలేదండి. ఉంటే బాగుంటుంది, తప్పకుండా మంచి సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం తొందరపడకూడదండి, తప్పు అనుకోదు. మనం అఫ్కోర్స్ ఉంటుంది అందరికీ, మన బ్యానర్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది. కానీ ఒక్కసారి అంటే తప్పకుండా ఒకసారి తప్పు అడిగేస్తామని కూడా అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ని గ్యారంటీగా, ఎందుకని ఒకసారి వారి భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాబుది కూడా చాలా సరదాగా ఉంటాడైనా, ముఖ్య చాలా సరదాగా ఉంటుంది. బాబు అంటాడు మనకు పుట్టినరోజు నాడు ఏదైతే చాలా ఓపెన్ మాడతాను. వాళ్ళకి నాకు ఏజ్తో భారీ తక్కువ ఉంది, కానీ అందరూ కలిసిపోతాను పిల్లలతో. అందరు బాబాయ్ ముందు చూడ అందరూ ముందు నా దగ్గర వచ్చేస్తారు. బాబాయ్ అందరూ వచ్చేస్తారు. కళ్యాణ్ అసలు తారక మా అబ్బాయి చెప్తే బాబు నేను దూరంగా ఉంటాను నీతో అంటాడు. మా అబ్బాయి ఎందుకన్నా 6 అడుగులు చట్టండి. సో అదే ముందు కథ, మంచి కథ ఉంటే తప్పకుండా. అంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, పెద్ద సంస్థలన్నీ కూడా కంబైన్డ్గా కొన్ని సంస్థలు కంబైన్డ్గా చేస్తున్నాయి సార్. అట్లాగా ఇప్పుడు రామకృష్ణ స్టూడియోస్ ఓ బ్యానర్ పెట్టి ఇప్పుడు అప్కమింగ్ వరుసగా కంటిన్యూ సినిమాలు చేస్తున్న పెద్ద బ్యానర్లు ఎవరైనా అట్లా టైఅప్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటే ఉండవచ్చు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన 3 ఛానల్ అయింది, మన బ్యానర్ వాల్యూ ఇవన్నీ కొంచెం ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయాలని అట్లా ఫీలింగ్ లేకుండా అలా కూడా కలిసి చేసుకునే ఆలోచన ఏదైనా ఉంటే చేస్తారా? ఉంటే చేస్తామండి. చూడాలి మీ పరిస్థితి బట్టి. మీతో సరదాగా ఉంటాడు మోక్షజ్ఞ, ఏమంటూ ఉంటాడు అతను? ఏం బాబాయ్ని సంబోధిస్తాడు. కానీ అందరితో బాగుంటాను, వాళ్ళు నాకు అందరు నాతో బాగుంటారు, సరదాగా ఉంటారు. ఏం ఫార్మాలిటీస్ ఉండవు. అని ఓపెన్ మాడతాం, పర్సనల్ జోక్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం, అలా ఉంటుంది సంబంధం. మీరు ఒక నిర్మాతగా, ఒక బాబాయ్గా అతను ఏ టైప్ హీరో అవ్వాలనుకుంటారు? అంటే మాస్ హీరో అవ్వాలనుకుంటారా, లేకపోతే మా క్లాస్ హీరో మంచినట్టుగా ఏమనుకుంటున్నారు? నేను ఓపెన్గా మాట్లాడేది ఒక సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్, లవ్ సబ్జెక్ట్ నెమ్మది, దాని తెలియని మాస్ అండర్ కరెంట్ ఉంటే బాగుంటుందండి. ఒక లవ్ సబ్జెక్ట్ ఉంటూ అండర్ కరెంట్ ఒక మాస్ హీరోను ఒక మాస్ క్యారెక్టర్గా తెలియని మాస్లో చేంజ్ ఉంటే బాగుంటుంది. ఒక నిర్మాత ఎందుకంటే హైట్కి బాగుంటాడు మనిషి, మంచి లేత మొహం అయింది. ఆ లేత మొహం ఇప్పుడు మాస్ అని వెళ్ళిపోద్దు. అఫ్కోర్స్ ప్రేక్షకుల ముందు అది ఉంటుంది, అదే భయం మాకు. ముందు మా నందమూరి కుటుంబం ఏ హీరోని ముందు పెట్టాలన్నా ముందు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము అని మాకు అది భయం యాక్చువల్గా. అందుకని మాస్ మొదలుకొని ఎట్ట చేయాలి, వాళ్ళు లవ్ సబ్జెక్ట్ పెట్టుకుంటే తెలియని మాస్ తీసుకుని చేస్తే బాగుంటుంది. నటనకు సంబంధించి ఏమైనా శిక్షణ లాంటిది ఏదైనా తీసుకుంటున్నారా? లేదండి, అంతా బాలకృష్ణ అంతే. మా అందరికి ఎవరు శిక్షణ పెద్దని మాకు పెద్ద శిక్షణ. ఆయన సినిమాని మాకు స్ఫూర్తి, ఆయన సినిమాని చూసి అదే మాకు ఎక్కేస్తుంది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? మా అబ్బాయి వచ్చి మాకు పాప బాబు అండి. బాబు వచ్చి ఇంజనీరింగ్ అయిపోయింది, అమెరికాలో చేశాడు ఆయన. స్కూలింగ్ కూడా అక్కడ మొత్తం చిన్నప్పటి నుంచి 8th క్లాస్ అక్కడే చేశాడు ఆయన. ఇంజనీరింగ్ కూడా అక్కడే, మాస్టర్స్ కూడా చేశాడు, పీహెచ్డీ కూడా అయిపోయింది, మాస్టర్స్ అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇప్పుడు నాతో మా సొంతంగా నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, నా సొంత. దాంతో నాకు మోరల్ సపోర్ట్ నాతో ఉంటున్నాను నేను. ఎందుకంటే ఆయన సివిల్ ఇంజనీర్, ఇంజనీరింగ్ చేశాడు ఆయన, మాస్టర్స్ MBA చేశాడు ఆయన. పాప వచ్చి పెళ్ళి అయిపోయింది, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. పాప పెళ్ళి ఫైనల్ ఇయర్కి సంబంధం వచ్చింది. సో ఆ పాప పెళ్ళి కూడా చేసాం 2015లో.
ముందు పాప పెళ్లి చేసాం. సో ఆయన అన్నగా ఆయన డ్యూటీ ఆయన చేసాడు. ముందు చెల్లి పెళ్లి చేసి ఆయన పెళ్లి చేసుకున్నాడు. అంటే మీ పిల్లల్ని అంటే సినిమా రంగంలోకి తీసుకురాకపోవడానికి రీజన్ ఏదైనా ఉందండి? మా అబ్బాయి ఎక్కువ అకాడమిక్గా ముందు చూపు వెళ్ళాడు. ఎందుకంటే చిన్నప్పుడే మేము 8th క్లాస్లో ఉన్నప్పుడే ఆయన అమెరికాలో అంటే వాళ్ళ తాతగారు అంటే మా మామగారు అత్తగారు అక్కడ ఉంటారు, షికాగోలో ఉంటారు. ఆయన అక్కడ వెళ్ళటం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చదువులో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయన బాగా. సో అకాడమిక్గా వెళ్ళాడు, ఎడ్యుకేషన్కి బాగా ఎక్కువ వెళ్ళాడు నేను. అందుగురించి మనం ఆయన అకాడమిక్ ఆయన ఇంట్రెస్ట్ అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని ఆపి డైవర్ట్ చేయడం అనేది ఎందుకు లేదు. నేనే డైవర్ట్ చేయలేను. నాకు ఉండింది మా అబ్బాయి. ఎందుకంటే 6 అడుగులు అందగాడు, 6 feet 3 inches అండి మా అబ్బాయి. మంచి తాతగారిలాగా తాతగారు మంచి షోల్డర్, మంచి ఫ్రేమ్, షోల్డర్ అని మంచి బాడీ, మంచి ఫ్రేమ్ అయింది. మన బాలకృష్ణ గారు కూడా అన్నారు ఆయన ఏమైనా సినిమాలు ఎందుకు రాలేదని మన రీసెంట్ ఆయన కూడా వచ్చారు బాలకృష్ణ గారి ఇంటికి. ఆయన నేను సరే రాత్రులు ఎట్లున్నా అట్లా మనం ఫోర్స్ చేయకూడదు ఏమంటే ఆయన ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించాడు కానీ అటు పుష్ చేసాం అబ్బాయిని. మీరు రాజకీయాలకు దూరంగా ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటండి? అసలు ఆ వైపు మీరు ఎందుకు రాలేదు? ఇంట్రెస్ట్ ఉందని, లేదంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఒకరు ఉన్నప్పుడు ఇంకెందుకు మనం అంటే పెద్ద అయిన తర్వాత మళ్ళీ హరికృష్ణ గారు ఉన్నారు, తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇద్దరు ఆయన హరికృష్ణ ఎంపీ మంత్రి ఎమ్మెల్యే హిందూపూర్ నుంచి అత్యంత మెజార్టీ గెలిచాడు నాన్నగారి తర్వాత. అదే 2 సార్లు మళ్ళీ ఎంపీ రాజ్యసభ, అలా మళ్ళీ రాజ్యసభ ఎంపీ అయ్యాడు ఆయన. దాని మళ్ళీ బాలకృష్ణ గారు వాళ్ళ కన్యూ గారు. సరే అట్లా ఉండగా మళ్ళీ మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు? డిస్టర్బ్ అంటే ఎందుకు? ఒకరు ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం? మరి ఉన్న నడకను డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఉన్న నడక బాగుంది, పార్టీ బాగుంది, సరే గెలుపు ఓటమి సహజమైంది. ఓటమి కూడా గెలుపు అనుకోవాలి. ఓటమితో నుంచి మనం నేర్చుకుని ఏం తప్పుడు చేసి ఉంటే తెలుస్తుంది, అంతేనండి. ఈ అమరావతి జరిగినప్పుడు మీరు లాస్ట్ టైం నాకు తెలిసి జనవరిలో అనుకుంటా చాలా అద్భుతంగా మాట్లాడారు సార్. మీరు రైతుల గురించి మీరు అసలు పోరాడేది అది స్పందన నాకు తట్టుకోలేక నాకు కళ్ళు నీళ్ళు కూడా వచ్చినాయండి. వాళ్ళ మైకి మీరు చూస్తే, ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు చూస్తుంటే వాళ్ళని ఎందుకంత ఎమోషన్ అయ్యారు సార్ మీరు అప్పుడు? అసలు కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే తెలియదండి, ఎందుకంటే అది లోపల నుంచి వచ్చింది. ఇప్పుడు అది ఎందుకు తెలియకుండా వచ్చేసింది, కనెక్ట్ అయిపోయిన వాళ్ళతో. ఎందుకు ఒక ఆవిడ నా ముందు కూర్చుంది, నమ్మితే 100 ఎకరాలు ఇచ్చిందండి ఆవిడ. సార్ 110 ఆవిడ డబ్బులు నా ముందు కూర్చుని వెళుతుంది. 110 ఎకరాలు అది. మరి అసలు ఆవిడ తాత ముత్తాత నుంచి ఇంకెంత ఉండేది తెలియదు మనకి. అప్పుడు ఉన్న టైం 110 ఎకరాలు, 110 ఎకరాలు మొత్తం ఇచ్చేసింది ఆవిడ అమరావతికి అని. ఇప్పుడు ఇంతవరకు అది ఏ రకంగా కూడా కార్యరూపం దాల్చలేక దాని మీద ఫీలింగ్ ఏంటి? చాలా తప్పు అన్యాయం. ఒకసారి ఒక క్యాపిటల్ సిటీ అన్నప్పుడు, ఒక రాజధానికి పెడతాను అన్నప్పుడు, పైగా నేను రాజకీయంగా మాట్లాడలేదు, ఒక వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఒక మాట ఇచ్చినప్పుడు, ఇది మా నాన్నగారు చెప్పింది, ఒక మాట ఇచ్చినప్పుడు ఇది కట్టుబడి ఉండాలి మాటకి, డబ్బు కాదు. ఇది నా ఎక్స్పీరియన్స్ జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తున్నాను, మళ్ళీ దీనికి వద్దాం. ఒక బిజినెస్ జరిగిందండి పెద్దన టైంలో. ఆ బయరు కాంపిటీషన్ పడింది, వాళ్ళ కాంపిటీషన్, ఇంకో బయర్ కాంపిటీషన్ పడింది. ఆ కాంపిటీషన్ పడుతున్న బయర్కి వచ్చాడు, వేరు బయర్ వచ్చాడు, ఈ వైజాగ్ ఏరియా అండి. సార్ మీరు వారికి ఇంత అమౌంట్, మీరు ఎక్స్ అమౌంట్కి మీరు కమిట్ అయ్యారు కదా, నేను ఒక ఎక్స్ట్రా 10 ఇస్తాను. అట్టగానండి 10 పెట్టాడు, నేను చెక్కు పెట్టాడు. నేను ఏంటిదాన్ని నేను లేదు మీకు 10 ఎక్స్ట్రా ఇస్తానండి, మీకు కమిట్మెంట్ ఏదైనా సరే. అది ఇచ్చి కమిట్మెంట్ కంటే ఎక్స్ట్రాగా ఇస్తారు, నాకు ఇచ్చేయండి, రైట్స్ నాకు ఇవ్వండి అన్నాడు. బాబు నువ్వు తప్పు, ఎవరు కాంపౌండ్ వచ్చి మాడుతావు నీకు తెలియట్లేదు, ఎవరు కాంపౌండ్ వచ్చి మాడతావు, నాది కదా నందమూరి కాంపౌండ్ ఇది, నందమూరి కాంపౌండ్ ఇది, మేము మాట మీద కనబడతాం. అది మా ముందు నేను నేర్పించాడు ఆయన. ఒక మాట చెప్తా, ఆయన మాట ఇచ్చేసాను, నీకు ఆల్రెడీ ఫిగర్ తెలుసు, నువ్వు ఆయన 10 నువ్వే అంటున్నావు, ఆ ఫిగర్ చెప్తున్నావు. ఈ మాట మీద నేను ఒక మాట నువ్వు మాట ఇవ్వు. ఆయన పలానా రోజు వచ్చి కమిట్ అవుతాడు. ఆయన ఎట్ట కమిటెడ్, నోట్ కమిటెడ్ అండి. మేము అప్పుడు షూటింగ్ ఉన్నాం, పెద్ద రాజమండ్రిలో ఉండండి, కపిలేశ్వరపురంలో షూట్ చేస్తాం. కపిలేశ్వరపురం షూట్ చేస్తాం, పెద్ద ఇల్లు అక్కడ తీసాడు, కపిలేశ్వరపురం.
షూట్ చేస్తున్న సత్యనారాయణ గారు వారి ఇంట్లో, సత్యనారాయణ గారి ఇంట్లో. అక్కడ వచ్చి మాట్లాడింది. సరే ఓకేనా, పలానా రోజు హైదరాబాద్ నుంచి కమిట్ అవుతానండి నేను, పలానా రోజు వస్తానండి. కాబట్టి ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తాను. ఆయన మాట మీద ఆయన నిలబడాలి కదా, నా మాట మీద నేను నిలబడాలి. మాట ఇచ్చాను. ఒక్కరోజు ఆయన మాట తప్పితే, నెక్స్ట్ టైం నువ్వు ఈ మాట మీద నిలబడాను తప్పకుండా సార్ అండి. నమ్ముతాను నా బాగా కరెక్ట్ మాట మీద ఒక రోజు ముందు వచ్చాడు ఆయన, ఒక రోజు ముందు కమిట్ ఫుల్ఫిల్ చేశాడు ఆయన. నేనే మా ఈయన ఫోన్ చేశాను, బాబు వచ్చాడు ఆయన, నేను మాట మీద నిలబడుతున్నా, నేను కమిట్ అయిపోయింది, ఇంకా నువ్వు రేపు ఆ టైం ఇంక రావక్కర్లేదని చెప్పేశాను. అది మాట ఇచ్చిన మాట నిలబడుతున్నాడు. వాళ్ళు ఈ రకంగా రైతు ఒక మాట ఇచ్చారు. ఇప్పుడు అంటే మళ్ళీ రాజకీయం మాట్లాడేది నేను కూడా టీవీలో న్యూస్లో నేను చూడటం, వారి అసెంబ్లీలో అందరి సాక్షిగా ప్రపంచం అంతా మొత్తం టీవీ అంతా చూసింది, మాట ఇవ్వటం జరిగింది. నేను ఆమోదిస్తున్నాను. ఆయన సూచన మేరకే ఏమన్నాడైనా రాజధాని అమరావతిలో ఒక 30 ఎకరాలు ఉంటే బాగుంటుంది, 30 ఎకరాలు పైగా ఉంటే బాగుంటుంది అన్నాడు. ఆ సూచన మేరకే ఈయన 34,000 ఎకరాలు సేకరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి సేకరించాడు, ఆయన చూపించాడు. ఆయన మళ్ళీ అమరావతి పెట్టిన మన మోడీ గారు వచ్చారు. మోడీ గారు ప్రధానమంత్రిగా మన మోడీ గారు వచ్చారు. వారి చేతి శంకుస్థాపన జరిగింది. ఇట తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి వారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో జరిగింది. అప్పుడు కూడా ఏ పనులెత్తి మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా, ఈయన కూడా ఒప్పుకున్నట్టే, వ్యతిరేకత లేదు. అందరూ జేజలు కొట్టారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట మార్చడం మనం తిప్పడం చాలా తప్పు ఉంది. ఇది చాలా తప్పు అనుకున్నాను. రాష్ట్రం ఒకటే అమరావతి, ఒకటే రాజధాని, నా ఇటుగా నా అమరావతి అంతే. జగన్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఉందండి. పాలన ఉందో లేదో నాకు తెలుస్తుంది. ఈ లేనట్టు అనిపిస్తుంది, ఇదే నడుస్తుంది బండి. ఈ కక్షలు కాంతార్యాలు ఇప్పుడు వరుసగా మన టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళని హింసించడం, ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి కదా సార్. దాని మీద మీకు ఏమనిపిస్తుంది సార్? సంఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు కానీ ఇది కానీ. ఒకటండి, మన ప్రజలను కూడా తప్పు చేశాను కూడా. రోజు స్వీట్ తినిపిస్తే చేతి రుచి ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు. రోజు స్వీట్ తినిపిస్తుంది ప్రజలకు. జరిగింది అదే. చంద్రబాబు నాయుడు టైంలో రోజు ఆయన స్వీట్ తినిపిస్తున్నాడు ప్రజలకి. అంటే మంచి పనులు చేస్తూ ఇది చేస్తాం. అభివృద్ధి కూడా చేశాడు ఆయన. రోడ్లు గిల్లు చేశాడు ఆయన. అంటాడు ఏదో గ్రాఫిక్స్ అంటాడు, ఏంటో అసలు మాట్లాడట్లు వస్తుంది తెలియదు. గ్రాఫిక్స్ అంటారు ఏంటో. అభివృద్ధిలో ఇండస్ట్రీస్ రావడం, సింగూరు రావడం, ఫిజికల్గా కియా అంటే పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రావడం, అనంతపూర్ డ్రై ఏరియా ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేసింది. అభివృద్ధి చూపించాడు ఆయన. అభివృద్ధి చేస్తే వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా పార్టీ అని చూడ ఎప్పుడు ఇంకా అమరావతి మన స్టేట్ డెవలప్ అమరావతి కానీ స్టేట్ డెవలప్ ఆ మూడు వెళ్ళిపోయాడు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా తెలుగుదేశం చూసుకోలేదు, పార్టీ చూసుకోలేదు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా స్టేట్ డెవలప్ ఇంకా రాత్రి నిద్రపోతే ఇంకా స్టేట్ ఆయనకి ఆ విధంగా అట్లా నిద్రలేదు, ఏం లేదు. ఇది ఇట్లా ఉండగా మరి వీళ్ళు కూడా జగన్ గారు అప్పుడు ఆయన కూడా తినడం, పాదయాత్ర చేయడం. వయసు కుర్రవాడు, చిన్నవాడు. నా ఒకసారి ఇచ్చిండి పాలన నాకు ఇచ్చిండి, నేను చేసి చూపిస్తాగా అన్నాడు. మళ్ళీ వాళ్ళ తండ్రి గారు చేసి చూపించారు. ఆయన కూడా మంచి ముఖ్యమంత్రి, పెద్ద ముఖ్యమంత్రి అయినా. ఆయన కూడా మాస్ లీడర్, నాన్నగారికి మంచి మాస్ లీడర్ అయినా. అందరికి మంచి పనులు చేసి పెట్టారు ఆయన. రాష్ట్రం మంచి అభివృద్ధి ఆయన కూడా తీసుకెళ్ళాడు. ఈయన బిడ్డగా కూడా తీసుకెళ్తాను చూద్దాం, ఒక వారం చూసేది. ఇప్పుడు చేతి రుచి తెలిసింది. అప్పుడు తీపి అన్నాడు, రోజు తీపి చేతి రుచి అట్లా తెలియదు. ఇప్పుడు రుచి పడింది. ఇప్పుడు చేతి ఎటువంటి చేతి రుచి మనకు తెలియదు. అసలు ఇప్పుడు తెలుస్తుందండి మేము చేసిన తప్పు అసలు అని. ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నాను చాలా తప్పు చేసింది. ఆయన అన్నట్టు అభివృద్ధి అట్లా కంటిన్యూ చేసి ఉంటే ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. బట్ ఇప్పుడు మన పార్టీలో అభివృద్ధి ఉన్నవాళ్ళు, ఇప్పుడు కొడాలి లాంటి వాళ్ళు ఈ మధ్యన ఎక్కువ మన పార్టీ గురించి విమర్శిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్?
చాలా బాధ వేస్తుందండి. తల్లి రొమ్మున ఎత్తున్నట్టు అనిపిస్తుంది. చాలా తప్పది. నేను చాలా ఎమోషన్ అవుతాను ఆ విషయం. చాలా తప్పది. అందరూ అదే ఫీల్ అవుతారు సార్ ఇప్పుడు మన రాష్ట్రం అంతా. చాలా తప్పు. వాడికి రాజకీయ భిక్ష పెట్టింది మన తెలుగుదేశం. మా కుటుంబం అన్నాను. మా కుటుంబం జోలికి వచ్చి అడిగాడు. కుటుంబం అంట చంద్రబాబు అన్న పార్టీ అన్న మా కుటుంబం జోలికి వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. పేర్లు వద్దు ఇక్కడ. మా కుటుంబం జోలికి వచ్చి మాకు ఏమంటే మా కుటుంబం వారిని చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఇట్లా ఛాన్స్ ఇద్దాం మనం అంటే మా కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చాడు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అంటే ఆయన కుటుంబ సభ్యుడికి అక్కడ కూర్చి ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆయన కూడా అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందు టైంలో అలాగే అని చెప్పి మా కుటుంబంతో పాటు వారు కూడా అటు సూచన మేరకు కూడా నాన్నకి ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన గెలిపి చూపించుకున్నాడు. అది గెలవకుండా అది కూడా కుటుంబం ఆయనకి సాయం ఉంది కాబట్టి కుటుంబం సపోర్ట్ అయిపోతుంది ఇంత పైకి వచ్చాడు కదా. గెలిచాడు పార్టీ సపోర్ట్ కుటుంబం మెయిన్ కుటుంబం అండి. అక్కడ ముందు కుటుంబం అడిగింది కాబట్టి కుటుంబం అక్కడ కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్ళింది. కాన్స్టిట్యూన్సీ వెళ్ళి తిరిగింది కుటుంబం. వెళ్ళినప్పుడు ముందుగా ఎంటర్ అందరు కలిసి ఉన్నారు కదా అని కుటుంబం ఫేవర్ ఉంది కదా. దాంతోపాటు పార్టీ మీరు అన్నట్టు ఉంది కాబట్టి గెలుచుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు అంటాం చాలా తప్పు అండి. చాలా వ్యతిరేకిస్తున్నాను. చాలా తప్పు. మీలోని ఒక ఎమోషనల్ కాకినాడ ఎమ్మెల్యే ఏదో మీరు బాగా ఎమోషనల్ బాగా ఫైర్ అయ్యారు సార్ మీరు. కాకినాడ సంబంధించి ఎమ్మెల్యే సంథింగ్ ఎప్పుడు దోనబుడి చంద్రశేఖర్ రెడ్డి అండి. అసలు అప్పుడు మేమెవరు అసలు షాక్ అయ్యాం అసలు. అంటే మీలో ఇంత ఎమోషనల్ ఇంత కోపం ఇంత ఉంది ఎందుకు అలా ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు ఆ సంఘటన? ఎవరైనా సరే అండి పర్సనల్గా ఎవరు మాట్లాడకూడదండి. వ్యక్తిగతంగా ఎవరు ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇష్యూ పరంగా మాట్లాడండి. ఇది పొలిటికల్గా ఏదంటే మాట్లాడచ్చు. కానీ వాడిని పదానం ఇది అది కాదు. అది వాడని కాదు. మాకు ఆ సంస్కారం ఉంది. మా కుటుంబంలో కానీ పార్టీలో సంస్కారం ఒక ఇది ఉంది. కొన్ని పాటిస్తాం. అది మేము కూడా హద్దు మీరితే వాళ్ళకంటే మూర్ఖులు తయారవుతాం. చేయికి చేయి కాలుకి కాలు అందుతో నాకు మేము పాటిస్తాం కాబట్టి ఎమోషన్ బ్రేక్ అయింది అక్కడ. అది ఎట్లా చెప్పాలో అనేది బాగా ఎమోషన్ కంట్రోల్ చేసుకుని చాలా సోబర్గా చెప్పాను యాక్చువల్గా చెప్పడం కూడా కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ముందుగా ఆ మాట జారే ముందు ఎవడైనా ముందు ఆయన ఎవరు తెలుసుకోవాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే మా బావగారు. అది ముందు అది తెచ్చుకోవాలి. పర్సనల్గా వెళ్ళకూడదు. ఏదంటే నువ్వు ఇష్యూ ఉంటే ఇష్యూ పని మాట్లాడుకోండి. పార్టీ పని మాట ఇష్యూ మాట్లాడుకుని కుటుంబం జోలుమంట రావద్దు. ఆ మాట జారినందుకు మమ్మల్ని మాకు కూడా కొడుతుంది. మేము అంత దూరం మేము ఊరుకోము. అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వారసులుగా పార్టీ నడిపించే రథసాధులుగా మళ్ళీ తర్వాత తరం కానీ వాటెవరటి కానీ అంటే చాలామంది బాలయ్యబాబు ఉండాలి ముఖ్యమంత్రిగా. బాలయ్యబాబు ఉన్న పార్టీ బాధ్యత పూర్తిగా ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ప్రజలు 2 సార్లు ఆదరించారు. ఒకసారి కాదు 2 సార్లు బ్రహ్మార్థం పెట్టి 2 సార్లు ఆయన గెలవడం జరిగింది. సో అట్లా చాలామంది కోరుకుంటున్నారు బాలయ్యబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఇట్లా భవిష్యత్తులో ఉంటుంది. అట్లా ఆ దృష్టికి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారు అట్లా అడిగారని అట్లా మాట్లాడారు అప్పుడు మీకు ఏమనిపించింది? లేదండి అసలు ఆ సబ్జెక్టు ఎక్స్పోజ్ రాజకీయంగా ఓకే కానీ ముఖ్యమంత్రిగా ఆయన అడగడం కానివ్వండి ఆయన కదా మా ప్రజలు కూడా ప్రజలు ఉంటుంది సహజం తప్పులేదు. ఎందుకంటే మా తండ్రి గారు స్వర్గీయ నందమూరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి ప్రకటించారు కూడా రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ గారు ప్రకటించడం జరిగింది. సో ఆ ప్రజలు ఉండదు కొద్దిగా సక్సెస్ అయ్యారు కదా సార్. అది ఆయన ప్రకటించిన దాన్ని నిలబెట్టుకుని 2 సార్లు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ప్రజలు చాలా చేశారు. అందుకే ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు. ఆయన ఇప్పుడుగా ఎప్పుడు పర్మనెంట్గా ఇంకొకసారి దాని రంగంలో దిగిన తర్వాత మళ్ళీ ఆయన కాడ కూడా ఏటం లేదండి. 2 రంగాల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాడు. ఇప్పుడు హీరోగా కూడా ప్రథమ దాంట్లో ఉన్నారు. అక్కడ కథానాయకుడు కానీ అందరూ కలిసి కట్టుకుని చేసుకుంటాం. ఇది ఒక సొత్తు పార్టీ కాదండి. ఇది కార్యకర్తల పార్టీ. ఇది ఫౌండర్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కులాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది కమ్మ వారు పెట్టిన పార్టీ ఉండొచ్చు. స్వర్గీయ నందమూరి తారక పెట్టిన ఉండొచ్చు. కానీ ఇది
ఇది అందరి కులాల పార్టీ ఇది. ఒక పార్టీ ఎక్కువ బీసీ లీడర్స్ ఉన్నారు, అందరూ ఉన్నది, వీళ్ళు వాళ్ళని లేదు, అన్ని కులాల పార్టీ ఇది. అదే మీ కుటుంబంలో రకరకాల పార్టీలుగా కొంతమంది అయ్యారు సార్, రకరకాల విడివిడిగా సినిమాలు కానీ లేకపోతే ఇది కానీ పార్టీల పరంగా. మీ కుటుంబం అంతా ఒక్కదాటిగా వచ్చి ఒక్కదాటి నిలబడాలి అనే కోరిక ఎప్పుడైనా అనిపించిందండి? ఇప్పుడు ఉంటుందండి, కుటుంబం సభ్యుడికి ఎప్పుడు అనిపిస్తుంది. అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందరం ఒక చెట్టు నీడగా బాగుంటుంది అనిపిస్తుంది. కుదరాలన్నీ. కేసీఆర్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాని. వాళ్ళ అబ్బాయి కూడా కేటీఆర్ గారు పేరు నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఎప్పుడైనా మీకు ప్రస్తావన వచ్చింది సార్? ఎప్పుడైనా వాళ్ళు చెప్పడం కానీ అట్లా డిస్కషన్ ఏమైనా వచ్చిందా? చెప్పక్కర్లేదండి, పేరు పెట్టారు కాబట్టి మనం తెలిసిపోతుంది. వారు అన్నారు కూడా, మన ఎదురుకే మనకు తెలిసి మన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు ఆయన, ఒక ఎమ్మెల్యే ఉండేవారు ఆయన, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అప్పుడే మంచి వీరాభిమాని అందరికీ తెలుసు, మొత్తం పార్టీకి అందరికీ తెలుసు. నాన్నగారు తండ్రి గారు అంటే మంచి వీరాభిమాని ఆయన. పార్టీకి బాగా కృషి చేసి బాగా కష్టపడ్డాడు ఆయన. తెలుగు పార్టీ కూడా ఉన్నప్పుడు బాగా కష్టపడ్డాడు ఆయన. నాకు అభిమానం ఉంది కాబట్టి వారు అబ్బాయికి నాన్నగారు పేరు పెట్టడం, కల్వకుంట్ల తారక రామారావు గారు పేరు పెట్టడం మాకు చాలా ఆనందం ఉందండి. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి కార్డు ఇవ్వడానికి నేను లేను, వారి ఇంటికి వెళ్ళాను, నేను ఇచ్చాను. ఇవ్వడం కార్డు ఓపెన్ చేయగానే అమ్మ నాన్నగారి ఫోటో ఉంది పైన. అది కళ్ళు దండం పెట్టుకుని అప్పుడు వీరు తుమ్మల నాగేశ్వరరావు ఎదురుకుండా కూర్చున్నారు. వాళ్ళు అన్న తుమ్మల చూసామన్న అన్నగారి ఫోటో అన్నాడు ఆయన. మరి గమనిక పెట్టుకున్నాడు ఆయన. తారక రామారావు అన్నాడు. అంటే యూనిక్ పేరు, అందుకు మా అబ్బాయికి పెట్టాను మా పేరు అన్నాడు. ఓపెన్ నాతనండి, యూనిక్ పేరు అది, అందుకు మా అబ్బాయికి కూడా అదే పేరు పెట్టాను నేను. మనంత ఒకటే కదా, మనంత ఒకటే కుటుంబం. ఓ పెద్ద ప్రమాదం నుండి బయటపడిన తర్వాత ఏదో సమాజ కార్యం కోసమే దేవుడు మిమ్మల్ని బ్రతికించాడనే భావన కలుగుతుంది అంటారు, మీరేమంటారు? తప్పకుండా అండి. ఎందుకు నేను అంత ఇది పునర్జన్మగా భావిస్తున్నాను. ఇది ఎందుకు అంతటి పెద్ద యాక్షన్ నుంచి నేను బయటపడడం అనేది నాకే ఆశ్చర్యంగా ఉండదు. ఒకసారి మీరు డిశ్చార్జ్ రిపోర్ట్ చూస్తే నాకే ఆశ్చర్యం, అసలు నాకే నా యాక్షన్ నేనేనా, ఇప్పుడు మీతో కూర్చొని మాట్లాడేది నేనేనా అనిపిస్తుంది. పునర్జన్మ నా దేశంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరు ఆశీస్సులతో, నేను మంచి చెడు చేసి నాకు తెలియదు, మంచి చేశాను అనుకుంటున్నాను. అందరు ఆశీస్సులతో నేను బయటపడడం జరిగింది. ఒక కుటుంబం సపోర్ట్గా ఉండింది. అందరూ అభిమానులు కానీ మొత్తం రాష్ట్రం అంతా అప్పుడు ముందుకు వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు. అందరు ఆశీస్సులతో నేను బయటపడ్డాను. పునర్జన్మ గ్యారెంటీ ఏదో ఉంది, మీరు అన్నట్టు ఏదో ఉంది. లేకపోతే అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి నేను బయటపడినా అనేది ఏదో కార్యం తెలీదు. అది ఫ్యూచరే చెప్పుద్దండి. ఇది ఉందని నేను చెప్పలేను, అది మన నడకలో చెప్పుద్ది. ఓహో ఇందుగుంచే మనం వెనక్కి వెళ్తాం, ఓహో ఇందుగుంచే నేను ఆ రోజు నేను బయటపడింది, బతికింది. పునర్జన్మ అనేది ఈ పని గురించా అని, అది ఏ పని మనకు తెలియదు, భవిష్యత్తు చెప్పుతాడు. ఇందాక నేను మర్చిపోయాను, మన స్టూడియోలో సంబంధించి దాంట్లో మన రథసారథిగా అన్నగారు హరికృష్ణ గారు ఉంటూ ఉన్న ఆ వెహికల్ నాన్నగారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం సెంటర్ కూడా ఆ వెహికల్ ఇప్పటికీ అక్కడ స్టూడియో ఇప్పుడు కూడా ఉందండి. అది పెద్ద చైతన్య, అది మా తల్లి, అది తెలుగుదేశానికి తల్లి అది. ఎందుకంటే ఆ వాహనం దాంట్లో తిరిగిన తర్వాతే, అప్పుడు ఎవరు తెలియదు ఆ వాహనం ఎట్లా వాహనంలో తిరగచ్చని. అది చూసే ఉత్తర భారతదేశంలో బీజేపీ మొదలుపెట్టారు, చైతన్య రథన్ మార్పు కూడా పెట్టారు, అది పేరు చైతన్య రథన్ పెట్టారు. అప్పుడు ఎందుకంటే అప్పుడు నేషనల్ మీటింగ్ కూడా అప్పుడు పెద్ద ఆయన హరికృష్ణ గారే రథసారథిగా ఉండి రథసారథ్యం వహించారు. మొత్తం అప్పుడు దేవిలాల్ గారు హర్యానా టూర్ మొత్తం ఆయన ఇక్కడి నుంచి నడుపుకుంటా హర్యానాకి తీసుకెళ్ళారు బండి. వాళ్ళ అబ్బాయి దేవిలాల్ గారు, చౌతలాల్ గారు బాగుతుంది, వాళ్ళు మీటింగ్ కూడా తిరిగారు, ఇదే రథంలో చైతన్య రథంలో తిరిగారు. అది చూసి వాళ్ళకి ఒక ఇట్లాంటి బండిలో కూడా మనం ఒక స్టేజ్ కింద వాడుకోవచ్చు, మొబైల్ స్టేజ్ అనుకోండి, ఏమని అనుకోండి అని. అప్పుడు వారు కూడా చూసి స్పందించి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళు కూడా చైతన్య రథం వాళ్ళు బీజేపీ వాళ్ళు మొదలు పెట్టారు నెక్స్ట్. సో ఆ రథం ఇప్పటికీ ఉంది, జాగ్రత్త చూసుకుంటాం. మన సినిమాలో కూడా పెట్టారు అన్నయ్య, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో కూడా పెట్టారు. అది సేమ్ అదే రథం కండిషన్ ఉంది. తల్లిని కాపాడుకుంటాం. 2 చైతన్య రథాలు ఉంది. దాని తర్వాత ఇంకోటి డీసీఎం, అది 94లో తిరిగారు నాన్నగారు ఆ చైతన్య రథంలో.
రెండు చేతులు ఉంది మొట్టమొదటి రెండు ఆ రెండు అలాగే ఉన్నాయి ఆయన కండిషన్గా అలా పెట్టచ్చు గుర్తుగా. గుర్తుగా ఎప్పుడు ఆయనతో నాన్నగారితో ఎక్కువ ఏ విషయాల్లో మీరు పార్టిసిపేట్ చేసేవారు సార్ ఎక్కువ నాన్నగారికి సంబంధించిన దాంట్లో? ఎక్కువ సినిమా ఫీల్డ్ ఎందుకంటే నేను ఒక స్టూడెంట్గా నేను ఫారెన్ అమెరికా వెళ్ళానండి. డిగ్రీ తీసుకున్నాను అక్కడ, ఇంజనీరింగ్ అయింది నాకు, ఎంబీఏ చేశాను అక్కడ. తిరిగి 89లో తిరిగి రావడం అయింది. 89 తిరిగి 1989 తిరిగి వచ్చాను. రావడమే ఇక్కడ మనకి ఎలక్షన్లు వచ్చినాయి, సెంట్రల్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ 1989లో. ఇప్పుడు మనకి సెంట్రల్లో నేషనల్ ఫ్రంట్ వచ్చింది, స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది. సో అవగానే దాంతో నేను మొత్తం టూర్ తిరిగాను. హరికృష్ణ గారు రథసారథి ఉన్నాడు ఆయన, దాంతో మొత్తం టూర్ నేను ఆయనతో పాటు తిరిగాను ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత 90లో నన్ను 91లో నన్ను మ్యాజిక్ పట్ట చేయడం జరిగింది స్టూడియోలో. రావడమే అది చేయడంతో నేను ఇంకా ఈ లైన్లో వెళ్ళిపోయాను, ఇంకా సినీ ఇండస్ట్రీ లైన్లో వెళ్ళిపోయాను నేను అట్లా. సో ఎక్కువ నేను నాన్నగారితో ఎక్కువ నాకు ఎక్కువ ఎందుకు రావడప్పుడు విశ్వామిత్ర, దాని తర్వాత 92లో సమ్రాట్ అశోక్, 93 శ్రీనాథ్ కవి సార్వభౌమ. మొట్టమొదటి నేను నిర్మాతకు పెట్టాను నన్ను 93 శ్రీనాథ్ కవి సార్వభౌమ 93లో తీశాను. మొట్టమొదటిసారి నేను బాబు గారి దర్శకత్వంలో నేను నిర్మాతగా నన్ను ఆశించి నువ్వు నిర్మాతగా ఉండని చెప్పి నన్ను ముందు చూశారు ఆయన. సో అలా నేను ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉండిపోయానండి. అంత ఎక్కువ నాకు ఎందుకంటే ఆయన కూడా యాక్టివ్గా అప్పుడు ప్యాక్ ఆఫ్ అవ్వగానే ఒక అరగంట కూర్చున్నాను సరదాగా, రేపు ప్రోగ్రామ్ ఏంటని సరదా కూర్చుని పాత కవులు చెప్పుకుంటా ఆ పాత కవులు, పాత నిమ్ముకూరు కవులు, పాతవి మేము స్వీట్ మెమరీస్ అంటాం అని చెప్పుకుంటూ టైం పాస్ అయ్యేది. అరగంట అవ్వగానే బయలుదేరుతున్నాము అని రేపు షూటింగ్ వస్తామని వెళ్ళిపోయారు ఆయన. రామకృష్ణ స్టూడియోస్ అంటే బాగా ఇష్టం కదా సార్ నాన్నగారికి. అక్కడ జరిగిన సంఘటన లేదన్నా మీకు ఒక తీపి గుర్తుగా ఉన్నది ఏదన్నా? అన్ని మంచి సంఘటనలు ఒకటే కదా ఆయన, రోజు మంచి సంఘటన అండి, గుర్తుకుండేలా అవి ఎప్పుడు మరవలేని ఆయనతో. ప్రతి సంఘటన ఒక మంచి సంఘటన ఆయనతో అని నేర్చుకున్నాండి. ఏదైనా నేర్పించాడు ఆయన, ఆ సంఘటన ద్వారా నేర్పించాడు ఆయన. ఎట్లా ముందు ప్రాధాన్యత, ముందు డబ్బుకి విలువ ఎట్లా ఇవ్వాలి. ఏనాడు ఆయన ఒక డబ్బు ఇచ్చి ఇది ఖర్చు పెట్టన్నప్పుడు నేను అంటే ఆయన ఒక నేర్పించాడు ఆయన. ఎవరైనా మనిషి బాధ ఎదగాలంటే ఆ కంపెనీలో కింద భాగం ఏంటో నీకు తెలియాలి, కష్టం ఏంటో తెలియాలి, కంపెనీ కష్టం ఏంటో తెలియాలి. అంటే ముందు లైట్ పోయి ఉద్యోగం, ఓ లైట్ ఎట్లా ఎంత బరువు ఉంటుంది, ఎంత మోస్తే ఎంత బరువు నాకు తెలియదు. నీకు ఉన్న పైన లైట్ అంటే కాదు, ఇది ఆ బరువు కూడా తెలియాలి. సో నన్ను కింద స్థాయి నుంచి ఆయన నా ట్రైనింగ్ ఇప్పించాడు ఆయన. ముందుగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పెట్టాడు ఆయన. ఇది ఖర్చు పెట్టు అంటే డబ్బు ఒక విలువ తెలియదు, ఉన్న పైన విలువ తెలియదు, ప్రొడక్షన్ ఎట్లా నడక ఎట్లా ఉంటుంది నీకు తెలియదు, బాధ తెలియదు. నేర్పించాడు ఆయన. అది ఎట్లనే ఒక్క సినిమాకి పై ఫైనల్గా నన్ను ఒక నిర్మాత చేశాడు ఆయన 93లో. ఒక స్పీడ్గా వేసి అన్నీ ఆయన ఆశీర్వాదాలు స్పీడ్గా. మందు కూడా భావం అట్టాగే ఉండేది, పిచ్చి ఖర్చులు ఎప్పుడు ఎన్నడూ పెట్టేవాళ్ళం కాదు మనం. ఎందుకు మా అందరిలో ఉంది అది, మా అందరం అక్క చెల్లెలు అందరిలో ఉంది. పిచ్చి ఖర్చులు లేవు, దేనికి మేము వేసేది అసలు లేదు మాకు. ఎందుకంటే దానికి లేదండి జవాబు లేదు దానికి. అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో స్టూడెంట్ మెయింటైన్ చేసి ఎంత మెయింటెనెన్స్ అంతా చూసుకోవడం అన్ని చాలా బడ్జెట్తో పడింది. చాలా బాధపడుతున్నాను అందరినీ. ఎందుకంటే అందరూ దీనికి సంబంధించిన దీని మీద ఆధారపడిన కార్మికులండి, ముఖ్యమైన కార్మికులండి. సరే ఆర్టిస్టులు అంటే అది వేరండి, ముందు కార్మికులు చాలా బాధగా ఉంది. ఎందుకంటే రోజు లేబర్తో కూలీతో వచ్చే డబ్బులతో సేకరించుకుని చేసే కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధగా ఉంది. మరి ఎవరిని బ్లేమ్ చేయలేము, ఇది నేచర్ సంబంధించింది కాబట్టి. సరే అందరు కలిసి అందరికి నమస్కారం పెడుతున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ ముందుకు వచ్చి అందరు డొనేషన్ ఇచ్చి మరి కార్మికులు ఇటు చేద్దాం అసోసియేషన్ ద్వారా చేస్తున్నారు, అసోసియేషన్ ద్వారా చేస్తున్నాను. బాగుంది. అది ఎంతకాలం అనేది చూడండి. ఇప్పుడు ఒక రెండు నెలలు 2 నెలలు 3 నెలలు బాగానే ఉంది, ఎంతకాలం అనేది. కానీ మంచి వార్త తెలిసిందే, నిన్న టీవీలో వార్తలో తెలిసిందండి, రష్యాలో ముందు ఆల్మోస్ట్ వచ్చేసింది. 3 ఫేజ్లో ఉంది. 3 ఫేజ్ కూడా ఆల్రెడీ ఇంజక్షన్ ఇచ్చేసారండి, 20,000 ఇంజక్షన్ ఇచ్చారు. అది అనుకున్న దాని మీద వేగంగా బయటకు వచ్చేస్తున్నది.
సో అతి త్వరలో మనం ఈ మహమ్మారి నుంచి బయటపడతాం, ఈ కష్టం నుంచి బయటపడతాం కోరుతున్నాను. అదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ ద్వారా కొన్ని మెడిసిన్స్ కూడా బాలయ్యబాబు చాలామందికి ఫ్రీగా ఇచ్చాను డొనేషన్. అక్కడ మీకు హిందూపూర్లో కూడా చేయటం వాటి మీద ఎందుకంటే చాలా ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరికీ భయం ఉంది, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇదని. ఇలా కాదు, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఒక వింగ్ ఓపెన్ చేశాడు ఆయన, కోవిడ్ సెక్షన్ వింగ్ కొత్తగా ఓపెన్ చేశాడు ఆయన. చైర్మన్గా ఉంది. అది క్యాన్సర్ ఆసుపత్రి అయినా సరే, ఇది అందరికీ క్యాన్సర్ ఆసుపత్రి కదా, ఇది కోవిడ్-19కి వెళ్తే ట్రీట్మెంట్ ఉందో లేదా, లేదు ఇది ట్రీట్మెంట్ ఉంది, సపరేట్ సెక్షన్ పెడుతున్నాను, సెక్షన్ పెట్టాడు ఆయన. చైర్మన్ ఆయన చాలా మంచి పని చేశాడు ఆయన. సెక్షన్ పెట్టి అందరికీ ఫ్రీగా వైద్యం చేశాడు. మా తెలిసిన చాలా మందికి ఫ్రీ వైద్యం చేశాడు ఆయన. సరే పెట్టుకునే వాళ్ళు పెడితే ఓకే, కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరికీ డిమాండ్ చేయడం ఏం లేదని. ఆసుపత్రి ఎప్పుడు డిమాండ్ చేయలేదు, ఆయన కాదు మొత్తం ఆసుపత్రి డిమాండ్ చేయలేదు. వాళ్ళు ఫ్రీ వైద్యం చేసి అందరినీ బయట పంపించడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు, మన ఆశీస్సులు అందరూ ఉన్నారు కాబట్టి మన క్యాన్సర్ హాస్పిటల్ ముందు బాగా వెళ్తుంది. ఇంతకుముందు అంటే ఇప్పుడు కరోనా వచ్చింది కానీ కరోనా రాకముందు నుంచి కూడా మా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనగానే చాలామంది పేదవాళ్ళకి కొంచెం ఉచితంగా చేయటం ఇవన్నీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు నా బాలయ్యబాబు గారు చైర్మన్ అయిన తర్వాత ఇంకెక్కువ చేస్తున్నాను. అవును, సేవా కార్యక్రమం ఇంకెక్కువ చేస్తున్నానండి. ఇద్దరు బసవరామ తారకం ఇద్దరు ఉండింది, ఒక ప్రతి ఆసుపత్రి ఇంత చేయాలని ఉంటుంది, సేవ లిమిటేషన్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ప్రకారం క్యాన్సర్ ఆసుపత్రి చేస్తూ ఉన్నారు. ఆబ్జెక్ట్ కంటే ఇంకెక్కువ కూడా చేస్తున్నాను, ఎందుకంటే ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయన ఎవరైనా ఆర్థికంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన నా సొంత మనిషికి ఫీల్ అయ్యి ఆబ్జెక్టివ్ ఇంతమంది కంటే ఇంకెక్కువ చేస్తున్నాడు ఆయన. మనం డిమాండ్ చేయకూడదు. ఆబ్జెక్టివ్ ఇంత 100 మంది అనుకోండి, 100 మంది కాదు ఇంకెక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చేయండి, మనం బరాయిద్దాం, ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు చూసుకుందాం, బాగా వేసి ముందు తీసుకెళ్తున్నాను. ఒక నిర్మాతగా చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఇట్లా కొంచెం ఇబ్బందులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్, దాని మీద మీ ఫీలింగ్ ఒక నిర్మాతగా సినిమా ఇండస్ట్రీ గురించి మీరు ఏం చెప్తారు? చాలా స్తంభించిపోవటం కానీ సినిమా పరిశ్రమ ఇటుపోతుంది, సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఈ సినిమా థియేటర్లు లేని వాళ్ళు ఇప్పుడు అందరూ ఓటీటీకి వెళ్ళిపోతున్నారు. దిల్ రాజు అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీ సినిమా రిలీజ్ అవుతున్నాయి. దాని గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే సినిమా థియేటర్లు మానేసి ఇప్పుడు మళ్ళీ ఓటీటీకి వెళ్తుంది, ఇది కరెక్ట్, ఎంతవరకు కరెక్టు? లేదా మళ్ళీ థియేటర్లు పుంజుకుంటే మళ్ళీ వస్తుందని మీ ఫీలింగ్ ఉందా, లేదా ఎట్లాగే ఏంటి? అంటే ఓటీటీ అంటే ఒకటండి, ఇప్పుడు మనకి ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ అది టెక్నాలజీ కూడా కాకుండా ప్రేక్షకుల్లో కూడా మనకి మన టీవీలో మన ఎంత సినిమా చూసినా కూడా ఒకసారి అంటారు, నేను మంచి సినిమా టీవీలో చూడండి, నేను అబ్బాయి చచ్చిన అంటాను. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం ఆ థియేటర్ చూస్తే దాని ఎఫెక్ట్ తెలుస్తుంది, ఆ ఫీల్ తెలుస్తుంది. ఆ జనరేషన్ అనుకోండి ఏమైనా అనుకోండి, అది మారదు అనుకుంటున్నానండి. అఫ్కోర్స్ కొద్ది క్వాంటిటీ తగ్గచ్చు కానీ థియేటర్లో టెక్నాలజీ మారిపోతుందని, టెక్నాలజీ అనేది మారదు అనుకుంటున్నానండి. ఇవాళ కూడా అబ్రాడ్లో ఫారెన్ కూడా చూస్తున్నాను. ఫలానా ఒక అమెరికానే కాదు, ప్రతి దేశంలో చూస్తున్నాం. అదే టెక్నాలజీ కంటిన్యూ అవుతుంది. ఎంత ఓటీటీ మనకి ఇప్పుడు వచ్చింది, అక్కడ ఓటీటీ ఎప్పుడో వచ్చినాయి, 10 సంవత్సరాల క్రితం వచ్చిందండి. ఇప్పటికీ డిమాండ్ ఉన్నాయి అక్కడ. మంచి సినిమా ఉండాలి, ఇప్పుడు మంచి సినిమాలకు ఉంటుందండి డిమాండ్. అది ఇట్లా ఇప్పుడు ఒక రకంగా మంచిగా అనుకుందామండి, ఒక రకంగా మంచి సినిమాలు చేద్దాం గ్యారెంటీ. ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలంటే మంచి సినిమాలు ఉండాలి. సో ఈ రకంగా మంచి సినిమా తీసినా ప్రేక్షకులు బయటకు రావడం. ఎందుకంటే అఫ్కోర్స్ ప్రేక్షకులకు సినిమా రిలీజ్ అవ్వని వచ్చేవారు, ఇప్పుడు 10 శుద్ధి కొట్టాలి, మంచి సినిమా అప్పటికైనా వస్తున్నారు. సో ఆ రకంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది, కొంత ప్రస్తుతానికి ఎంత ఎఫెక్ట్ ఉంది, ఫ్యూచర్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుందని అంత ఉంటుంది ఎంత ఉండదు అనుకుంటున్నాను. అంటే భవిష్యత్తులో మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అంటే థియేటర్లో పూర్వవైభవం వస్తుంది అంటారా? అందరూ మళ్ళీ థియేటర్లకి సినిమాకి వెళ్తారంటారా? వెళ్తారండి. ఎందుకంటే మనకి కల్చర్ మారడం మనకే కదా. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం, ఫారెన్ కూడా మనకు ఉంది. నేను చెప్పిన ఉదాహరణ ఫారెన్ కూడా మనకి మారిన తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు థియేటర్ డిమాండ్ పెరిగింది అక్కడ. ఇప్పుడు కూడా ఎదురు చూస్తారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, థియేటర్ చూస్తూ ఉన్నారు. సో మనకు ఆఫ్కోర్స్ నేనట్టు నంబర్లు తగ్గుతాయి, థియేటర్ నంబర్ తగ్గచ్చు, కానీ కల్చర్ థియేటర్కి వెళ్ళి చూసే కల్చర్ మారుతుందని నేను మారదనుకుంటున్నాను ప్రస్తుతానికి. మీ దృష్టిలో ఎప్పుడు ప్రారంభిస్తే బెటర్ థియేటర్ లేని? ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి సార్, ఎక్సెప్ట్ థియేటర్లో ఒకటి, పబ్లో ఒకటి, ఇట్లాంటివి కొన్ని తప్ప. సో అది అంటే మీరు గవర్నమెంట్కి పరంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎప్పుడు ఓపెన్ చేస్తే బాగుంటుంది?
ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరూ అఫ్కోర్స్ ముందు స్టార్టింగ్ మనందరూ కూడా ఎవరికి అంత తెలియలేదు కరోనా అంటే మహమ్మారి ఎంత 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 దూరం తీసుకుని తెలియలేదు. తర్వాత ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి అందరిలో అవేర్నెస్ పెరిగింది. ఓహో మహమ్మారి ఇంత భయంకరంగా ఉండదని తెలిసి మన ప్రజలు కూడా జాగ్రత్తలు ఉంటున్నారు. కొంతమంది చాలా మంది జాగ్రత్తలు పడుతున్నారు. మాస్క్లు వేసుకుని ఏదైనా సరే బయటకు వెళ్ళినప్పుడు శానిటైజేషన్ బాటిల్ పెట్టుకుని జోబులు పెట్టుకుని వెళ్తున్నాయి. ఎక్కడ వెళ్తే వాళ్ళ ఇంటి రాగానే చేయి కాలు కడుక్కుని మన పాత పద్ధతులే ఉన్నాయి. కాలు చేయి కడుకుని లోపల రమ్మని. అవును, ఎస్, అది వచ్చింది. ఇప్పుడు అవన్నీ అదే అనిపిస్తుంది. పెద్ద సినిమాలు కూడా పెట్టాం, గుర్తేసింది. సో ఎక్కడైనా జోబులో శానిటైజింగ్ బాటిల్ పెట్టుకుని మన ఇంట్లో రాగానే చేయి కట్టుకున్నట్టు చేయి చూసుకుని లోపలికి వస్తున్నాం. దండాలు పెట్టుకోవడం మన సాంప్రదాయం మెయింటైన్ మన గుర్తు చేస్తుంది. చాలా మంచిది, ఒక విధంగా మంచిగా చేసింది అంతా. భవిష్యత్తు మీరు ఏమైనా ఓటీటీ సినిమాలు ఏమైనా అట్లాంటి ఏమైనా ప్లాన్ చేయాలని ఏమైనా ఆలోచన ఉందండి? ప్రస్తుతం అనుకోలేదండి. చూడండి మంచి ప్లాట్ఫామ్ అది. ఎందుకంటే సేమ్ ఇది ప్రొడక్షన్ మనం పోటీ వాళ్ళతో టైప్ అవటం ఏదో ఉంటాయి. కొన్ని చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. రకరకాల మోడల్స్ ఉన్నాయి. వాళ్ళు టైప్ అవడం ఒకటి మన సొంత నుంచి మళ్ళీ వాళ్ళు ఇవ్వడం కానీ ఏదైనా సరే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? నేను అన్నట్టు మా అన్నకి వెళ్తున్నాను. నేను 89లో నేను వచ్చానండి. 1989 తిరిగి వచ్చాను. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను. రావడం కూడా నాన్నగారు అప్పుడు, ఎందుకంటే వారు ఎదుకుంటాం. అప్పుడు మా చెల్లెలు పెళ్ళి అవటం, నాన్నగారి దగ్గర ఎవరు ఉండరు కదా అని ఇంకా తిరిగి వచ్చాను నేనే. అప్పుడు నాన్నగారు కూడా నా సపోర్ట్ చేయలేదండి, నన్ను తిరిగి రావడం లేదు. నన్ను అక్కడే ఉంది బాగుంది కదా చెప్పి నేను ఉద్యోగం చేస్తున్నాను అక్కడ, ఇంజనీర్ ఉద్యోగం చేస్తాను. మంచి మీరు వాళ్ళిద్దరు మంచి ఉద్యోగం చేస్తున్నారు, కొన్నాను ఉన్నాను అక్కడ అని చెప్పాడు ఆయన. లేదని మేము తిరిగి వచ్చాం, నాన్నగారి గురించి వచ్చాం. ఎందుకంటే అప్పుడు మా చెల్లె పెళ్ళి కూడా అయింది. అప్పుడే ఉమామేశ్వరమ్మ నా తర్వాత చెల్లి, మీ తర్వాత అప్పుడు నాన్నగారు ఇంకా ఆవిడ పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఎవరు ఉండేది లేదు. మా తమ్ముడు కూడా చదువుతున్నాడు మద్రాసులో ఇంజనీరింగ్. సరే మా తమ్ముడు దాని తర్వాత ఆయన కూడా వచ్చాడు, నాతో కూడా చేరాడు ఆయన అమెరికాలో. లాస్ట్ 2 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ స్టూడెంట్కి వచ్చాడు ఆయన. సరే నాన్న దగ్గర ఎవరు లేరు, అంటే ఫిజికల్గా ఉన్నారు. మొత్తం కుటుంబం అంతా ఉన్నాం. రోజు హరికృష్ణ గారు 5ంటికి వచ్చేవాడు నాన్నగారి దగ్గరికి. మాస్టర్ ట్యాంక్ ఉంటూ వారు 5ంటికి వచ్చేవాడు. బట్ కంటిన్యూగా 24 hours ఎవరికి ఉంటే బాగుంటుంది కదా ఇంట్లో అంటే ఆ డెసిషన్ తీసుకుని నేను వచ్చానండి. నాన్నగారికి సపోర్ట్ బాగుంటుంది. చిన్నప్పుడు అంటే నాన్నగారు అంత గొప్ప నటుడు, చిన్నప్పుడు సరదాగా ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలి, అది హీరో అయిపోవాలని కోరుకుంటారు కదా సార్. అట్లా మీకు ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఎప్పుడు కలగలేదండి? అది ఉండిందండి, అది ఉండితే అది మూల ఉంటుంది. తాతమ్మ కళ సినిమాలు నేను చేశాను, 2 సినిమాలు అన్నాను. ఒకటే చిన్న ఏదో పక్కన రాయను ఏదో అన్నాడు ఆయన. తాతమ్మ తెల్లపెల్లం అనే సినిమా, తెల్లపెల్లం సినిమాలో ఒరిజినల్గా తాతమ్మ కల్లా బాలకృష్ణ గారు మొట్టమొదటి సినిమా 73లో. దాంట్లో తాతమ్మ కల్లా మీరు ఉన్నారా? ఓకే, ఉన్నాను. 73లో అండి. 73 మొట్టమొదటి సినిమా బాలకృష్ణ మొట్టమొదటి రామకృష్ణ సినీ స్టూడియోస్ పేరు పెట్టి మొట్టమొదటి సినిమా అది. అది బాలకృష్ణ గారు కూడా 1973. అది రామకృష్ణ సినీస్ పతాకం పెట్టి బ్యానర్ పెట్టి ఫస్ట్ పిక్చర్ అది. అది బాలకృష్ణ గారిది కూడా మొట్టమొదటి సినిమా ఆయన కెరీర్కి. 73లో 74 రిలీజ్ అయింది అనుకోండి. 73 షూటింగ్ అయింది. అప్పుడు ఆ టైంలో ఒక సాంగ్ ఉంది, ఇదే నా దేశం భారతదేశం సాంగ్ ఉంది, పేట్రియటిజం సాంగ్ ఉంది. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ బాలకృష్ణ గారు. ఆవిడ సాంగ్లో పక్కన రోలర్ స్కేట్స్ మీద చేస్తానండి. నేను కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి, నాకు స్పోర్ట్స్ బాగా ఇష్టం. బాగా ఎస్పెషల్లీ షటిల్ టెన్నిస్ ఇంట్లో అందరూ బాగా ఆడుతామండి. షటిల్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అన్నిట్లో కబడ్డీ అన్నిట్లో. అప్పుడు రోలర్ స్కేట్స్లో నేను బాగా స్పీడ్గా ఉండేవాడిని రోలర్ స్కేటింగ్లో. ఆ సాంగ్స్ రోలర్ స్కేట్స్ మీద సాంగ్ పెట్టారు. అంటే బాలకృష్ణ గారు అన్నగారు రోలర్ స్కేట్ మీద పెట్టి పాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన. ఆ సాంగ్ నన్ను కూడా చూసి నువ్వు కూడా వేసు అన్నాను. సో సాంగ్లో అట్లా నేను రావడం ఒకటే సాంగ్ వరకేనండి, ఒక పాటలో నేను ఉన్నాను అంతేనండి. తర్వాత చేయలేదు అనుకోండి, ఇంకా ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళిపోయాను అనుకోండి. ఇంకా అంటే మీ మనసులోని భావాన్ని ఎప్పుడైనా నాన్నగారితో షేర్ చేసుకున్నారా? లేదు, ఎప్పుడు షేర్ చేసుకున్నాను. అన్నయ్య బాలకృష్ణలో నేను కూడా యాక్టర్ అవ్వాలని ఎప్పుడు? లేదు, మనసులో ఉండేది అంత తప్పితే ఎప్పుడు. కానీ హరికృష్ణ గారు గ్రహించాను. హరికృష్ణ గారు దాని మీద ఉన్నప్పుడు గుర్రాలు ఉండేటప్పుడు, కురుక్షేత్రం సినిమా షూటింగ్ అప్పుడు ఉండేటప్పుడు సైనికుర్లో షూట్ చేసేవాడు. అప్పుడు ఇంత డెవలప్ కాలే, అంత సైనికులు చెరువు ఉండేది అన్నవాడు. అప్పుడు బ్రేక్ టైంలో గుర్రాలు ఉండేది, పోలీస్ గుర్రాలు. అప్పుడు మా సొంత గుర్రం కూడా ఉండింది, రాజా పేరు. అది అడవి రాములో వాడారండి, గుర్రం అడవి రాముడు సినిమాలో వాడారండి, టాంగా.
ఆ గుర్రం మీద రోజు 5 రోజు స్టూడియోకి వెళ్ళి నా అమ్మగారు నాన్నగారికి భోజనం తీసుకెళ్ళేవారు 5 అమ్మతో పాటు నేను వెళ్ళేవాను, నేను బాలకృష్ణ ముగ్గురు వెళ్ళేవాను. బాలకృష్ణ గారు అదే షూటింగ్ ఉంటే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన అక్కడికి నేను వచ్చి అమ్మగారు నాన్నగారు వెళ్ళిపోయారు భోజనం పెట్టక, నేనేమో గుర్ర సవారీ వెళ్ళిపోయాడు. మా గుర్రం రోజు 5 to 6 గుర్ర సవారీ చేసేవాడిని స్టూడియో, బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, గుర్రం వేసుకుని గుర్రం చిక్కటిపోయి అప్పుడు ముషిరాబాద్ ఉండేది స్టూడియో, అప్పుడు ఎంత చిన్న స్టూడియో, అప్పుడంతా ఎక్కడన్నా ఉండేదండి స్టూడియో. 1.5 acre 2 floors మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడన్నా ఉండేది. అక్కడ ఏం తోలుతామన్నా సవారీ ఏమి ఉండదు. అప్పుడు రోడ్ మీద వెళ్ళి ఇప్పుడు మన గోల్కొండ చౌరస్ నుంచి నారాయణగూడ సర్కిల్ వరకు అండి, దీపక్ శాంతి థియేటర్ సర్కిల్ ఉందండి, అక్కడ దాకా వెళ్ళేవాడిని. అక్కడ వెళ్ళి 2 సార్లు వెనక ముందు 2 సార్లు వెళ్ళేవాడిని. నారాయణగూడ శాంతి థియేటర్స్ పెద్ద సర్కిల్ ఉండేది, నారాయణగూడ సర్కిల్ దీపక్ మహాల్ థియేటర్ ఉండేది. ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఆ సర్కిల్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవాడి. చూడండి 2 సార్లు వెనక ముందు డెవలప్మెంట్. సో ఇదంతా చేస్తుండగా అప్పుడు కురుక్షేత్రం సీను చాప్టర్ తీస్తుండగా షూటింగ్ అప్పుడు సైనిక్పూర్లో, అప్పుడు నేను గుర్ర సవారీ చేస్తాను, చాలా స్పీడ్గా వెళ్తున్నా, చాలా స్పీడ్గా. అప్పుడు నాన్నగారు అడిగారు, దూరం ముందు ఏదో దూరం నుంచి చూశాను ఆయన, ఎవరినన్నా హరికృష్ణ కనిపించారు, నాన్న ఎవరినైనా స్పీడ్గా వెళ్తున్నాడు, ఎవరది అన్నారు, ఇంకెవరన్నా మన రామకృష్ణ వెళ్తున్నాడు, ఏముంది అప్పుడు గబ్బుగా అన్నాడు. నువ్వు అంత స్పీడ్గా వెళ్తాను తెలియదే, ఈయన కూడా సినిమాని పెడితే బాగుండేదా అన్నాడు. అంతే నాన్నగారు అన్నాడు. ఓ నేను ఇంత స్పీడ్గా వెళ్తాడు, ఓహో అంటే ఈయన పాత సినిమా గుర్తుకొచ్చిన, పౌరాణిక సినిమా గుర్తుకొచ్చిన, జానపద సినిమా గుర్తుకొచ్చినేమో, మంచి స్పీడ్గా వెళ్తాను, మనం సినిమా తీసి బాగుంటుందేమో అని నాన్నగారు హరికృష్ణ గారితో ఒకసారి మాట అన్నారు. అది జరిగిందండి. అది నేను దిగిన తర్వాత అనే చెప్పాను, రే నువ్వు కూడా రేపు అయిపోతాయేమో అని. మళ్ళీ రామకృష్ణ స్టూడియోస్లో మళ్ళీ ఎన్నో బ్లాక్ బస్టర్స్ మళ్ళీ ఆ దురద ఉందండి మాకు, ఎందుకంటే అది మీరు ఆగి నేను ఫుల్ఫిల్ చేయలేదు. ఆ దురద అనేది ఎప్పుడు ఉంది, ఎందుకంటే నేను అడిగే మళ్ళీ సినిమా తీయాలని అడిగే టాపిక్ మారింది. 1989 నేను తిరిగి రావడం జరిగింది. మేనేజింగ్ పార్ట్నర్ అయ్యాను, సినిమా ఇండస్ట్రీలో స్టూడియో మేనేజింగ్ పార్ట్నర్ అయ్యాను, ఎగ్జిక్యూషన్లో దిగాను. ఇంకా అట్లా సినిమా ఏంటి రుచి తెలిసిపోయింది. రుచి మన ఎందుకు ఇప్పుడు కూడా మన ఎందుకు తీయలేము సినిమా, మన కంట్రోల్ ఉంది మా సినిమా, మనం ఎందుకు తీయలేము సినిమా, అది ఇప్పటికీ ఉంది. ఆ దురద ఎప్పుడు పోతుంది, ఆ దురద తీయ ఏదో ఆయింట్మెంటే సినిమా నిర్మాణం చేయాలి, అది ఉంటుంది గ్యారెంటీ. రాసి ఎక్కడ పెట్టి ఉంది, రాసి పెట్టి ఉంది, అది మటుకు అంట, అది ఎప్పుడు అనేది తెలియదు. కథలు మటుకు ఎప్పుడు ఆలోచిస్తాను ఉంటాను. నిర్మాణ సైడ్ వారసులుగా ఎవరు వస్తారనుకుంటున్నారు మళ్ళీ మీ తర్వాత తరం? ఆలోచించాలండి కొద్దిగా ఎట్లా అనేది ఎవరు వాళ్ళు ఉంటుంది కదా, సరే మీది ఫోర్స్ చేయలేము. అసలు నెపోటిజం మీద మీ అభిప్రాయం ఏంటండి? వారసులు కాకూడదా, ఎందుకు కాకూడదు? అంటే మీరు ఫీల్డ్ని బట్టి అండి, ఇంగ్లీష్ ఫీల్డ్ని బట్టి. ఇప్పుడు రాజకీయం అనుకోండి, అది కుదరదండి, రాజకీయాన్ని కుదరదండి వారసులు అనేది. అది మహా ఒక జనరేషన్ వరకు అవుతుందండి, అది ఒక జనరేషన్ వరకు అవుతుంది. అది రాజకీయం ఒక జనరేషన్ వరకు అవుతుంది నాకు తెలిసింది. అది కంటిన్యూ చేయాలంటే ఆ సస్టైనబిలిటీ ఉండాలని, అది ఉండదండి. అది ఎందుకు ఉండదు అనేది, ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ ఒక రీజన్ అంటూ లేదండి, అది ఒక జనరేషన్ వరకు ఉంటుందండి. ఇప్పుడు నాన్నగారు స్టార్ట్ చేశారండి, నాన్నగారు వారసత్వం చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు, మన పార్టీ తరఫున చేస్తున్నారు. అలాగే రాజశేఖర్ గారు స్టార్ట్ చేశారు, తర్వాత జగన్ గారు కంటిన్యూ చేస్తారు. ఇలా రెండో తరం కూడా వచ్చింది కదా రాజకీయాలలో, ఉంటుంది కదా ఎట్లా? అది మనిషి తత్వాన్ని బట్టి ఉంటుంది మరి, అదే కారణం ఉంటుంది ఎందుకు ఉండదని. ఇప్పుడు బాలకృష్ణ గారిని తీసుకున్నాను ఉదాహరణ. ఇప్పుడు బాలకృష్ణ అంటే ఆయన సత్తా ఉంది, ఆయన తీసుకెళ్ళి అన్నీ అంటే ఆ లెవెల్కి తీసుకెప్పుడు ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్కి నడిపించేది ఆ స్థాయిలో నడిపిస్తున్నాడు ఆయన. నా ఒక ఇబ్బంది పడుతున్నప్పుడు మనిషి వద్దురా వాడు ఇబ్బంది పడుతున్నాడు, మనం తోటి సాయం చేద్దాం, ఆ ఫీల్ ఉండాలి మనిషికి. అట్లాంటి ఫీల్డ్ మనిషిని నడిపిస్తాడు ముందుకి ఒక రథసారథిగా. నువ్వు అప్పుడే నడిపించే కెపాసిటీ ఉంది, ఇది తెలుగుదేశం పార్టీ నడిపించే కెపాసిటీ బాలకృష్ణ గారు ఉంది. అట్లా మనిషిని తత్వాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన ఫోర్స్ చేసి నడవాలంటే అట్లా అది ఒక జనరేషన్ వరకు ఉంటుంది. ఇప్పుడు నాన్నగారితో బాలకృష్ణ ఉందని నడిపే కెపాసిటీ ఉంది. దాని తర్వాత అనేది చూడండి, లేదు నన్ను
ఎప్పుడు ఏ పువ్వు ఎప్పుడు మొలుస్తుంది ఎప్పుడు వికసిస్తుందో చెప్పలేం కదా. దానికి సందర్భం రావాలి, దాని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అట్లా అండి. సూపర్గా చెప్పారు. తర్వాత మెయిన్ మీలో నచ్చింది ఏంటంటే ఒక ఎదుటివాడిని బాగా రెస్పెక్ట్ ఇస్తారు సార్, మీరు ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు సార్? ఇవన్నీ మా నాన్నగారి నుంచి అండి. ఇది అంటే మీలో ఎక్కువ కనిపించింది సార్. నేను దాదాపు ఒక 27 ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నా. అప్పుడు సుబ్బలగల కవరేజ్కి వచ్చేవాడిని, పెద్దన్నయ్య కవరేజ్కి వచ్చేవాడిని. అప్పుడు మిమ్మల్ని కలిసేవాడిని, మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అప్పుడు వార్తలో ఉన్నప్పుడు నేను. సో అప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎక్కువ ఎదుటి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి ఎవరు వచ్చినా ఆ మర్యాదలు అవన్నీ మీలో బాగా కనిపించాయి. అందుకోసం మీకు ఈ క్వశ్చన్ అడిగా. తప్పుడు ఎందుకంటే ఇది కూడా అంటే మా ఫ్యామిలీలో ఉంది, ఫ్యామిలీలో ఉందండి. ఎదురువాడిని మనం గౌరవించాలని కొంత నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి, చాలా ఉంది. ఎందుకు ఆయన కూడా ఒక నిర్మాత వచ్చినప్పుడు చిన్న వయసు చూసుకున్నాడు కానీ అశ్విని దత్ గారే ఒకసారి అశ్విని దత్ గారు అనుకుంటాను ఫస్ట్ టైం నిర్మాత కుర్రోడు ఆయన ఎంత 26-20 సంవత్సరాలు అనుకున్నాను ఆయన. ఇది ఎదురు నిమిషం ఎక్కడండి ఫస్ట్ టైం కమర్షియల్ సినిమా, అది ఫస్ట్ డ్యాన్స్ పెట్టే సినిమా అది. అప్పుడు ఆయన టక్కన లేచి నిలబడ్డాడు, ఆయన నమస్కారం పెట్టాడు. ఆయన కాళ్ళు అంతా అని జారిపోయినాయి. అయ్యా అన్నగారు రామరావు మీరు లిఖిసానండి, మీరు నిర్మాత నేను ఆర్టిస్ట్ని. అది నేను ఎన్టీ రామారావు కాదు, మీరు నిర్మాత నేను ఆర్టిస్ట్ని, నేను ఎదురు నిర్మాతని గౌరవించాలి. అది అట్లా అండి. నేను ఫస్ట్ టైం మీద మాట చెప్పాను. నేను నేర్చుకుని నాన్నగారి ముందు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మ్యాజిక్ పట్ల ఫస్ట్ ఏమన్నాడు ఆయన, నువ్వు కుర్చీకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. కుర్చీకి ఫస్ట్ ఎవడాను కాదు, అక్కడ కుర్చీకి రెస్పెక్ట్. వయసుకి కాదు, కులం మతం ఏం చూడబాక, ఫస్ట్ కుర్చీకి. అది నేను కాపాడుతుంది, జీవితం నీకు కాపాడుతుంది. అది ఇప్పుడు అది ఎవరాను కాదు, అక్కడ కుర్చీ రెస్పెక్ట్. అది ఫస్ట్ నేర్పించింది నాన్నగారు అదండి, కుర్చీ రెస్పెక్ట్. ఎవడ మనిషికి వయసుకి సంబంధం లేదు. అది మా అందరూ ఉంది కాబట్టి కొద్దిగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి, నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కూడా కాబట్టి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ. ఈ మహమ్మారికి మా అందరూ త్వరలో కోలుకోవాలని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ తోటి టెక్నీషియన్స్ కానీ అందరూ అసలు పైకి మన సినిమా ఇండస్ట్రీని అందరూ సరదాగా కలిసి 10 మందితో కలుసుకునే రకం ఇట్లా ఎప్పుడు అవుతాను ఇప్పుడు అనుకున్నాను. కానీ ఒకటికి ఈ మహమ్మారి తర్వాత మొత్తం వర్కింగ్ స్టైల్ కూడా మారిపోతుందండి. నేను అనుకోవడం ఈ మన సినిమా ఇండస్ట్రీ కాదు, మొత్తం అసలు ప్రపంచం వ్యాప్తంగా మొత్తం ఒక వర్కింగ్ స్టైల్ అన్నీ ఏ 80 కేటగిరీ తీసుకోండి, ఇండస్ట్రీ తీసుకోండి, ఏదైనా సరే. ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు? అంటే నా దేశం మేనేజ్మెంట్లో వస్తుందండి. కింద స్థాయి ఏది రాదనుకోండి, కింద స్థాయి తప్పదు. ఇప్పుడు కెమెరా నడవాలంటే కెమెరా ఉండాలి, ఆ స్థాయిలో మారదు. కానీ మేనేజ్మెంట్ స్థాయిలో మొత్తం చాలా మారుతాయండి. అంటే ఆఫీస్ సైజ్ తగ్గిపోద్ది, ఆఫీస్ సైజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఐటీ అనుకోండి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం. నెక్స్ట్ బడ్జెటింగ్ కూడా అయిపోతుందండి. ఎందుకంటే ఈ 6 నెలల్లో తెలిసిపోయి మనం బడ్జెటింగ్తో అదే అవుట్పుట్ తీసుకుంటాం. మనం ఇద్దరికి ఎంత అవుట్పుట్ తీసుకున్నామో, ఎంత ఈల్డ్ అంటాం, మనం ఎంత ప్రొడక్షన్ చేసామో, ఇది 6 నెలల్లో ఇదే ఇప్పుడు తక్కువ చేసి అదే ప్రొడక్షన్ మనం రప్పించుకుంటున్నాం, అవుట్పుట్ అదే తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు 100 మంది ఇప్పుడు ఒక 60 మంది తగ్గించారనుకున్నాం, 60 మంది అదే అవుట్పుట్ తెస్తున్నానండి. సరే ఫ్యూచర్ కూడా సైజ్ తగ్గిపోద్ది, అవుట్పుట్ అదే ఉంటుంది, పెరగచ్చు కూడా, అవుట్పుట్ కూడా పెరగచ్చు, సైజ్ మీద వర్కింగ్ స్టైల్ తగ్గుతుందండి, మారిపోతుంది. ఐటీ అంటే అందరూ ఇంకెళ్ళల్లో కూర్చోమంటారు, ఆఫీస్ సైజ్ తగ్గించేస్తారు. అట్లా అండి వేస్టేజ్ పోతుంది, ఓవరేజ్ ఓవరేజ్ తగ్గిపోతాయి. మన సినిమా పరిశ్రమ అంటే తగ్గదు, అంటే తగ్గించే ఇది లేదు. ఎందుకంటే ఎక్కువ మంది టెక్నీషియన్స్ ఎక్కువ రంగంలో ఉంటారు, లొకేషన్ ఉంటారు కాబట్టి చేసే ఎగ్జిక్యూషన్ అది వేరేది, టోటల్ వర్కింగ్ స్టైల్ వేరు మంది సినిమా ఇండస్ట్రీ. అది మంది మారదండి. అది ఇంకా ఎగ్జిబిటర్ సెంటర్ ఆ వర్కింగ్ అది మీరు ఓటీటీ అని కొద్దిగా మారుతాయి, టెక్నాలజీ మారిపోతుంది రేపు, అది వేరు అనుకోండి. అట్లండి. మామూలుగా హరికృష్ణ గారు అబ్బాయిలు, కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ వీళ్ళందరూ మేము కలుస్తూ ఉంటాం, కలుస్తుంటాం, సరదా మాట్లాడుతుంటాం. అది ఉంటుందండి ఎన్టీఆర్తో కానీ మన కళ్యాణ్ రామ్ గారు వీళ్ళందరూ కలదు. బట్ ఫోన్ మీద రెగ్యులర్ టచ్ ఉంటాం, వారానికి ఒకసారి మాట్లాడుతుంటాం. కళ్యాణ్ అందరితో తారక్ అంటామండి, జూనియర్ని. తారక్ది మా అబ్బాయిది ఒకే రోజు పుట్టినరోజు. ఒకే రోజు పుట్టినరోజు 20 తారీఖు.
May 20th, మా అబ్బాయికి May 20th. సరదాగా మా ఒకళ్ళొకరు విష్ చేసుకోవడం అన్నీ ఉంటాయండి, వాళ్ళ విశేషం అన్నీ ఉంటాయండి. ఆ జనరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది, అది ఉండాలి కదా, లేకపోతే అట్లా అనుబంధం సంబంధం ఉండాలి, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మామూలు సపోర్ట్ అండి ఏదైనా. అందరు కలిసికట్టుగా ఉండాలనేది కూడా మెయిన్ ఎక్కువ ఉంటుంది కదా సార్. అవును. ఎందుకు నాన్న ఎప్పుడు అనేవారు 5,000 ఎప్పుడు మనకి వేరు వేరు సైజులైనా ముట్టు పెడితేనే స్ట్రెంత్ అది. అలాగే మన కుటుంబంలో ఎన్నైనా ఉండొచ్చు. పెళ్ళి ఉమ్మడి కుటుంబం రెండు ఒకటే, పెళ్ళి ఉమ్మడి కుటుంబం అంటే సబ్జెక్ట్ లేకుండా మనం మాట్లాడుతున్నాం కూడా, వేరే సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నాం. పెళ్ళి ఉమ్మడి కుటుంబం ఒకటే. వాళ్ళు మగలు నవ్వుతా మాట్లాడతాం, వాళ్ళు ఎప్పుడు ఇది లేదని కాదు, డిఫరెన్స్ ఎప్పుడు ఉంటాయి, చిన్న ఎప్పుడు వస్తూ ఉంటాయి. కాంప్రమైజ్, అది కాంప్రమైజ్ అని ఉమ్మడి కుటుంబంలో కూడా అది రకరకాల మన ఇప్పుడు అందమైన అక్క చెల్లి ఉంటారా సహజం అది, కానీ మన అంతా ఒక ఎలా కాంప్రమైజ్ కలిసి కట్టుకుంటాం అనేది మెయిన్. అప్పుడు అన్నయ్య గారు ఉన్నప్పుడు పిల్లల గురించి ఏమనేవారండి హరికృష్ణ గారు మీతోటి? చాలా సరదాగా ఉండేవాడిని, మా అబ్బాయితో అమ్మాయితో చాలా సరదాగా ఉండేవాడిని. మా కోడలని బాగా ఇదిగా ఉండేవాడు, కోయంబత్తూరు ఎప్పుడు అనేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు ఆయన. వాళ్ళ పిల్లల గురించి మీతో ఏం చెప్తూ ఉండేవారండి? కళ్యాణం గురించి కానీ, ఎన్టీఆర్ గురించి కానీ? అందరి గురించి విన్నామండి. ఎందుకంటే జానకిరామ్ వాళ్ళ పెద్ద అబ్బాయి జానకిరాము, ఆయన కూడా యూఎస్లో ఉన్నాడు. ఆయన నేను వచ్చేసి బాబుకి వచ్చే మీ నాన్నగారు మామూలు సపోర్ట్, నేనేటో వచ్చి తిరిగి వచ్చాను, మీ నాన్నగారి ఫ్యూచర్ నువ్వు మామూలు సపోర్ట్ ఉన్నారు కదా, వచ్చేసాను, నేను ఎంకరేజ్ చేస్తాను. వచ్చాడు ఆయన, వచ్చి ఇక్కడ స్వయంగా ఫ్యాక్టరీ కాకినాడలో ఒక ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తౌడు నుంచి తీస్తానండి, ఆయిల్ తీస్తారు, ఎక్స్ట్రాక్ట్ తీస్తారు. దాని అది స్టార్ట్ చేసాడు. కన్స్ట్రక్షన్ టైంలో ఆయన వారు కూడా యాక్సిడెంట్ అవ్వడం, కాలం జరిగింది. ఇట్లా అన్నీ అంటే ఈ కారు యాక్సిడెంట్ గురించి దాని గురించి జరిగింది, అది బాబు అలాగే అయిపోయారు, అన్నగారు కూడా అలాగే జరిగారు, హరికృష్ణ గారు అలా జరిగారు. ఆ సంఘటనల మీద ఏదన్నా మీకు చెప్పాలని ఏముందని, ఏదైనా రాతలో ఉంది, కానీ హరికృష్ణ గారిది ఇద్దరిది సంఘటనలు కూడా ఆశ్చర్యమే. స్పీడ్గా బాబు స్పీడ్గా వెళ్తున్నాను వాస్తవం, అది హైవే అయిన తర్వాత ఒక 10 కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్తున్నాను కాదని, 100 110 కొడుతున్నాను ఆయన. కానీ ఎదుటి రోడ్డు తప్పు చేసిన పనికి అందుకుంటే అంటారు, ముందు మన ఎంతసేపు ఉన్న ఎదుటి రోడ్డు గురించి ఆలోచించాను. ఎదుటి రోడ్డు వాడు కరెక్ట్గా వస్తే బాగుంటుంది. జరిగింది అదే, వాడు రాంగ్ రూట్లో వస్తున్నాడు, ట్రాక్టర్ రాంగ్ వస్తూ వాడు అడ్డంగా తిప్పేసాడు బండి. అప్పుడు ఆ ఎస్కేప్ టైంలో ఇది యాక్సిడెంట్ జరిగింది సార్. రాత టైం హరికృష్ణ గారు కూడా అంతే, ఆయన అంత 1,00,000 కిలోమీటర్ తిరిగిన బండి చైతన్యనాథం తిరిగి ఆయన అసలు సూపర్. ఆయన అంత బెస్ట్ డ్రైవింగ్ నేను ఇంకెక్కడ చూడలేదండి. నిజంగా నా ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడు పక్కన, నేను ఛాన్సార్ ఆయన పక్కన కూర్చునేవాడిని. ఆయన నాకు కూడా చెప్పాడు, ఇట్లే టైం పెట్టి ఇట్లా అని చూసి నేర్చుకున్నాను ఏదైనా. నేను చేసి డ్రైవింగ్ కూడా ఇప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా. అంటే ఈ కండిషన్, నా ఫిజికల్ కండిషన్ కూడా ఇప్పుడు కూడా చేసేది ఆయన డ్రైవింగ్ నేను చేసేది. అంటే మా డ్రైవింగ్ తీసుకెళ్తారు మీరు అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అండి, ఆయన దగ్గర ఉండి ఇవన్నీ అంటువ్యాధి అంటాం, అంటువ్యాధి అట్లా అంటాం. ఇది కూడా అంతే, ఆయన నేర్పించింది కాదు, అంటువ్యాధి ఇది ఆయన చూసి నేను నేర్చుకున్నాడు. ఎందుకు ఎట్లా చేస్తాడు, ఎందుకు ఇట్లా కంట్రోల్ చేస్తాడు. నాన్నగారు వ్యక్తిత్వం హరికృష్ణ గారు చాలా కనబడి, ఆయన అనేక సార్లు స్పీచ్లు కూడా చెప్పడం జరిగింది. మా పిల్లలకి నేను ఎప్పుడు అడ్వైస్ ఇవ్వలేదు, వారు వచ్చి నేను అడిగితే నేను చెప్పాను. నాన్నగారు అటాక్ చేసేవాడు, ఆయన ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు కాదండి. మన ఒక రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు, ఇది ఇట్లా చేయని. ఎందుకని కష్ట సుఖాలు తెలియాలి కదా మాకు, తెలియదు కాబట్టి అన్నీ చెప్తే ఇంకా కష్టాలు ఏం పడతాం మేము. అన్ని సుఖాలు ఉంటే తప్పితే కష్టాలు ఉండవు. అన్నీ ఆయన ఇట్లా చేయి అంటే అన్నీ బాగానే ఉంటాయి. ఇబ్బంది పడాలి మనం, ఇబ్బంది పడినప్పుడే మేము ఆయన దగ్గరికి అడ్వైస్కి వెళ్ళాము, అప్పుడు అడ్వైస్ ఇచ్చేవారండి. ఎందుకంటే అదే హరికృష్ణ గారు అదే చెప్పాడు నేను స్పీచ్లో ఎన్నోసార్లు, వాళ్ళ అబ్బాయి కళ్యాణం అని, తారకం అని, జానకిరామ్ అందరికీ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. వాళ్ళది అడ్వైస్గా నువ్వు వస్తే అప్పుడు అడ్వైస్ చేసాడు పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ